ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరొక్కసారి ఈ యొక్క లెంట్ ఉపవాస ప్రార్థనలో బైబిల్ స్టడీకి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం ధ్యానించబోతున్న పాఠ్యభాగము నిర్గమాకాండము 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనము ధ్యానిద్దాం. మరి నిన్నటి దినాన చాలా చక్కగా 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మంచి విషయాలు ధ్యానించాం. మరి ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన కట్టడలను గైకొనటానికే ఇది ధ్యానించాలి. మరి బైబిల్ స్టడీ ఒట్టిగా ఏదో చరిత్ర తెలుసుకోవడానికి కాదు, కానీ నిన్న చెప్పుకున్నాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్టుగా వారికి సంభవించిన ఈ చరిత్ర మన యుగాంతములో ఉంటున్న మన కొరకు అవి దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. సో ద హిస్టరీ వాజ్ రిటన్ ఫర్ అన్ ఎడిఫికేషన్, మనకు బుద్ధి కలిగించటానికి అవి రాయబడ్డాయని తెలుసుకుందాం. అయితే రాయబడిన చరిత్రను పరిశీలన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీల యొక్క చరిత్ర, దేవుని యొక్క ఉద్దేశాలు వారి పట్ల ఏ విధంగా ఉన్నాయని మనం తెలుసుకుంటున్నప్పుడు వాటిని మన జీవితంలో అన్వయించుకొని ఏ విధంగా దేవుని కట్టడలను అనుసరించి నడవాలి, దేవుని హృదయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని మనం ధ్యానించడానికి ప్రభు సహాయం కోరుకోవాలి. ఏదో మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ దీన్ని మన జీవితంలో పాటించగలగాలి. రెండోది, దేవుణ్ణి అడగాలి. ఈ వాక్యం విన్న తర్వాత ప్రభుని అడగండి, ప్రభువా ఈ ఫలానా అంశాల మీద నేను ఈరోజు నేర్చుకున్నాను, వాటిని నా జీవితంలో పాటించాలంటే నా శక్తి సరిపోవటం లేదు కనుక మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, మీ యొక్క ఆదరణ ద్వారా మమ్మల్ని నడిపించండి, బలపరచండి అని మీరు ప్రార్థిస్తే తప్పనిసరిగా ఈ బైబిల్ స్టడీకి ఒక అర్థం ఉంటుందని నేను నమ్ముచున్నాను. సో అర్థవంతంగానే ఉండాలి. సో ఏది చేసినా అది ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలని నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మంచిది, ఈ ప్రయాస వృధా కాకూడదు. ప్రభునందు ఏ ప్రయాస వృధా కాకూడదు. ఒక్కరోజైనాను, ఒక్క వీడియో అయినను ఎవరైనా వింటే అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ప్రోత్సహిస్తున్నారు. చక్కగా అందరూ కూడా లైవ్లో వస్తున్నారు, వీడియో చూస్తున్నారు. మరొక విన్నపం ప్రతిరోజు అడుగుతున్నాను, ఈ వీడియో 10 మందికి వెళ్ళాలంటే, ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే యూట్యూబ్లో ఎనాలాగ్లో ఒక సెట్టింగ్ ఉంది. ఏంటంటే ఎంతమంది ఎక్కువ మంది లైక్స్ అనేది ప్రెస్ చేస్తే ఎక్కువ మందికి చేరువవుతుంది. సో కాబట్టి మీరు దయచేసి దీన్ని షేరింగ్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్లోకి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి, అట్లాగే మీరు కూడా లైక్ బటన్స్ ప్రెస్ చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మంచిది, బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాం. 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయంలో ఉన్న విషయాలు ధ్యానిద్దాం. మొట్టమొదటిగా 16వ అధ్యాయాన్ని చూద్దాం. అందరూ ఇక్కడ కూడా సంఘస్థులందరూ కూడా ఆతురతగా మీరు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం, అందరూ కలిసి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మంచిది. 16వ అధ్యాయములో జరిగిన సందర్భానికి ముందు ఒకసారి రీక్యాప్. 15లో ఆఖరిగా వారు ఎలీమ్ అనే ప్రాంతంలోకి చేరుకున్నారు. ఎలీమ్ అనే ప్రాంతంలో చక్కగా కొన్ని నీటి బొగ్గలు, కొన్ని చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి. ఆ ఈత చెట్ల కింద రెస్ట్ తీసుకొని, అక్కడ నీరు దొరుకుతుంది కాబట్టి అక్కడ తీసుకొని మరలా వారు ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎలీమ్ నుంచి ప్రయాణమై వారు కొంత దూరం వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ ప్రయాణించినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. జాగ్రత్త గమనించండి. వీరు ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒక ప్రశ్న అడగాలి, ఏమండి పాస్టర్ గారు, వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుందండి? అంతేనా? భోజనాలు పట్టుకొని బయలుదేరి ఉంటారు కదా. జనరల్గా మనం ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు ట్రైన్లోకి పులిహోర అని, దద్దోజనం అని, చపాతీ, రోటీ విత్ చికెన్ అని, ఇంకేవో రకరకాలు తయారు చేసుకుంటాం. నెక్స్ట్ డేకి ఢిల్లీ వెళ్ళాలంటే 3 రోజులు ప్రయాణం ఇక్కడ విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. అంతేనా? మొదటి రోజుకి బాగుంటుంది వేడివేడిగా, రెండో రోజుకి కొద్దిగా గొప్ప పర్లేదు,
మూడో రోజుకి ఏమవుద్ది? వెళ్ళాం. ట్రైన్లో భోజనం తినగలమా? తినలేం. మళ్ళీ ఢిల్లీ చేరేంత వరకు కష్టం. మరి వీరు కూడా ప్రయాణం వెళ్తున్నారు కదా, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు రొట్లు, గోధుమలు, ఏమండి, మరి బార్లీ గింజలు, ధాన్యము, ఏమంటే తయారు చేసుకుని ఉంటారు కదా, మాంసం, కీరదోసకాయలు, చేపలు. అసలు నైల్ నదిలో చేపలు మంచిగా దొరుకుతాయి. చేపల వేపుడు, చేపల పులుసు ఆ రోజు అంతా ప్రిపేర్ చేసి మన ప్రయాణం. అసలుకి ఆడవాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. హెబ్రీయుల స్త్రీలంట చాలా చురుకైన వారట. ఇక్కడ క్రీస్తు మన సంఘంలో కూడా స్త్రీలు చాలా చురుకైన వారు. దేవునికి స్తోత్రం. ఏమండి, అయితే ప్యాకింగ్లు చేశారంట బాగా. మరి ఈ ప్యాకింగ్లు చేసిన భోజనం ఒక నెల రోజులకు మించి లేదంట. చూద్దాం అక్కడ. మాది మొదటి వచనాల నుంచి చదవండి. మొదటి 3 వచనాలు చదవండి. తరువాత బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సేనాయికి మధ్యన సీను అరణ్యమునకు వచ్చిరి. అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. చాలండి, జాగ్రత్త గమనించండి. వచ్చారంట, సీను అనే ప్రాంతమునకు వచ్చారు. ఏమండి, అరణ్యం. ఆ అరణ్యానికి వచ్చినప్పుడు ఇది ఎక్కడుంది? ఎలీముకును సీనాయికి పర్వతానికి మధ్యలో ఉంది. వీరు ఎలీము నుంచి ఆ సీనాయి పర్వతం మీదుగా ఆ పక్కకు వెళ్తున్నారు. మధ్యలో ఉంది. ఈ సీను అనే అరణ్య ప్రాంతానికి వచ్చేసరికి వీళ్ళు సనగడం మొదలుపెట్టారంట. ఇక నుంచి మీకు ఆహారం నేనే ఇస్తాను. అన్నం లేదని చెప్పచ్చు కదా, నేను పెడతాను కదా. దేవుడు తన బిడ్డలను పోషించడానికి ఇష్టపడతాడు. బిడ్డలు సంతృప్తిగా తినాలని ఆశపడతారు. దేవుడు పెట్టే చెయ్యి. దేవుడు మన కడుపు నింపే దేవుడు. మరి అలాంటి దేవుడిని దేవుడుగా కలిగిన ఇజ్రాయేలీలు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారండి. అంటే దేవుడు అర్థం కాకంటారా? లేకపోతే ఏమంటారు? వారికి దేవుడు ఏంటో తెలుసు, దేవుడు ప్రేమ తెలుసు, దేవుని ఉద్దేశాలు తెలుసు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారో తెలుసు. కానీ వాత వేయబడిన మనస్సాక్షి అంటారు చూడు, వాళ్ళకి తన మన భేదం లేదు. వాడి కడుపే వారి దేవుడు అన్న లేఖనం ఉంది. అంటే వాడు ఆకలి వేస్తే ఎన్ని మాటలైనా అనేస్తాడు అనమాట. ఏమంటే అర్థమవుతుందా? ఆకలి వేస్తే పెట్టే అమ్మను కూడా, చక్కగా కష్టపడి వండి పెట్టి అమ్మను కూడా ఏమంటాడండి, ఏది పెడితే అది అనరాని మాటలు అనేస్తాడు. అలాంటి క్యారెక్టర్స్ ఈ ఇజ్రాయేలీలు. ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారు మాకంటే? ఏమో ఆ స్వభావాలు మనలో ఎక్కడైనా ఉన్నాయేమో పరీక్షించుకుందాం. దేవుని మీద ఆయాస పడుతూ సనిగే స్వభావం ఎక్కడైనా ఉందా? దేవుడు గతంలో చేసిన కార్యాలను మరిచిపోయే ఆదమరుపు నీకు వచ్చేసిందా? ఇది గ్రహించుకుందాం అని నేను ఈ యొక్క మాట ద్వారా చెప్తున్నాను. అయితే ప్రతిరోజు ఇక నేనే ఫుడ్ ఇస్తానయ్యా, మీరేం వరి అవ్వకండి. ఏమండి, దేవుడు జాగ్రత్త గమనించండి. ఫుడ్ ఇస్తే ఎలాంటి ఫుడ్ ఇస్తారండి? శ్రేష్టమైనది ఇస్తారు. 3 సంవత్సరాలు ప్రవక్త అయిన ఏలియా గారిని ఏమండి దేంతో పంపించారు? బెండకాయ, దొండకాయ, ఆనపకాయ పులుసా, ఏమండి సాంబారా, మాంసముతో తృప్తిపరిచాడు. ఎవరిని? ఏలియా గారు. శక్తి కావాలి వారికి, బలము కావాలి. మాంసముతోనూ రొట్టెలతోనూ ఏలియా గారిని తృప్తిపరిచిన దేవుడు. ఏమండి, నాకు అర్థం కాదు. మరి ఇంతమందిని ఒక్కడినైతే పోషించగలరండి, ఎంతమందిని అయితే ఎలా పోషిస్తారండి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కనుక నేను రోజు మీకు ఫుడ్ ఇస్తాను. అయితే ఒక రూల్ పెట్టారు ఆయన, ఒక షరతు. ఏంటయ్యా అంటే, ప్రతిరోజు పెడతాను. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి రేషన్ వేసినట్టుగా మీకు వేయను. ఏ రోజు భోజనం ఆ రోజే పెడతాను. మరుసటి రోజు కాదు, ఉండదు కూడా, కుళ్ళిపోద్ది, బూజు పట్టి పాడైపోతుంది. ఎందుకండి ఏ రోజుకి ఆ రోజు వేయాలి? ఏ రోజుకు ఆ రోజు ఎందుకు వేయాలి? మనం రేషన్ వెళ్ళి నెల రోజులకు ఒకసారి తెచ్చుకుంటాం. కిరాణా సామాన్లు నెల రోజులకు ఒకసారి తెచ్చుకుంటాం. కాయగూరలు అయితే ఒక 2 రోజులకు 3 రోజులకు ఒకేసారి రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాం. అంతేనా?
కానీ ఇక్కడ అలా కాదు. దేవుడు ప్రతిరోజు చేయటానికి గల కారణం ఏంటి? 4వ వచనంలో చెప్తున్నాడు. యెహోవా మోషేను చూచి, ఎందుకంట యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అది వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారా లేదా అని శోధించుటకు, పరీక్షించుటకు ప్రజలు వెళ్ళి ఏ నాటి బతి మానాడే ఈ ప్రజలకు ఏనాటి భత్యం ఆనాడే తెచ్చుకోవాలి. ప్రతిరోజు మీకు ఫుడ్ నేనే ఇస్తాను. అదే నెల రోజులకు ఒకసారి ఇచ్చేసారనుకో, వీళ్ళు అసలు దేవుడి వైపు తిరుగుతారా? ఇంత సరిగే వాళ్ళు దేవుడి వైపు తిరిగి దేవానికి స్తోత్రం అన్న మాట అంటారా? దేవుడు కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు నా వైపు చూడాలి. ప్రతిరోజు ప్రభువా అని చేతులెత్తి ప్రార్థించే, స్తుతించే అడగాలి దేవుడిని. అందుకే మన జీవితంలో కూడా ఇంకా ఏంటండి ధారాళంగా ఎందుకు నింపట్లేదు దేవుడు అంటే, జాగ్రత్త గమనించు. నిన్ను సమృద్ధితో నింపేశారనుకో, నువ్వు దేవుడిని అడగవు అసలు దేవుడిని. అందుకే మన జీవితంలో అన్నీ లిమిటెడ్గా ఏ రోజుకి ఏ గడియకి ఏది కావాలో అది ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది నమ్మండి. ఏ దినానికి ఈడు ఆ దినానికి చాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏ రోజుకి తిండి ఆ రోజు చాలు. ఈరోజు ఏం కావాలో రేపేమి తిందోమా అని మీరు చింతించవద్దని యేసు ప్రభు చెప్పారు. ఈ రోజుకి ఏం కావాలో అది అడగండి, అది ఇస్తారు ఆయన. సో మన జీవితంలో కూడా ఇది గుణపాఠం. ఏంటి? దేవుడు ఉద్దేశం ఇదే. అది ఇజ్రాయేలీలవని మనమైన ఒకటే ఉద్దేశం. ఏంటి? నీకు ఒకేసారి 10 బిల్డింగ్లు, 10 కార్లు, నగలు, లేకపోతే డబ్బులు ఒకేసారి ఇచ్చేసావనుకో, నువ్వు ఎలా అవుతావు చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విలువ తెలీదు. తర్వాత దాని వ్యామోహంలో పడిపోయి దేవుడిని మర్చిపోతావు. ఇంకా దేవుడిని అడగవు. సో దేవుడు పరీక్షిస్తారంట. జాగ్రత్త గమనించండి. ధర్మశాస్త్రాన్ని వీరు పాటిస్తారో లేదో పరీక్షది. సో మనకు కూడా దేవునికి లోబడి ఉంటామో లేదో అని పరీక్షించడానికే ఆయన అన్నీ వెంటనే రిలీజ్ చేయరు. అప్పుడప్పుడు ఆలస్యం చేస్తారంట. కావాలి, నువ్వు చాలా అడుగుతుంటావు, అల్లది కావాలి ఇల్లుది కావాలని అడుగుతుంటావు, ఆలస్యం అవుతుంటుంది. ఎందుకు? హీ విల్ టెస్ట్ యువర్ ఒబీడియన్స్, హీ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్, హీ విల్ టెస్ట్ యువర్ అబ్జర్వేషన్. నిదానించి మీరు ప్రభువు మీద ఆధారపడుతున్నారా లేదా, మీరు మీ భక్తి జీవితాన్ని కూడా పరీక్షిస్తున్నాడు ఆయన. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రభు మీద ఆధారపడడం అనేది ప్రాముఖ్యం. ఆయన ఆధారపడేటట్టే చేస్తారు. అదేంటండి దేవుడు అలా ఆధారపడేటట్టు చేయడం ఏంటి? ఆయనకి ఇష్టమండి, ఆయనకి ఇష్టం. మనం ఆయన రోజు స్తుతించడం ఆయనకి ఇష్టం. ఏమండి బలులు అడిగారా, అర్పణలు అడిగారా, లేకపోతే మీ కాసులు అడిగారా, లేకపోతే మీ ఆస్తులు అడిగారా? ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించమని చెప్తున్నారు. ఆయన కోరుకునేది అది ఒకటే. నోరారా యేసయ్య అని ప్రతిరోజు పిలవమంటున్నాడు ఆయన, అంతే. అది కూడా చేయలేమంటే అలా ఏమండి, అంతే కదా. అందుకు ఆయన వైపు రోజు చేతులెత్తి తెల్లవారుజామున ఏం చేయాలి? ప్రభువా, ఈ దినానికి మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి, మాకు దయచేయండి. ప్రతిరోజు అడగాలి అది. ఈరోజు ప్రభువా, మా బిడ్డలను పోషించుకోవడానికి మాకు స్తోమత దయచేయండి. పరలోక ప్రార్థనలో అదే యేసు ప్రభు వారు నేర్పించారు. మంచిది. సో కాబట్టి ఆ విధంగా అయితే ప్రతిరోజు ఆయన ప్రతిరోజు ఏం కురిపిస్తారంట? మన్నాను కురిపిస్తారు. ఈ మన్నా అంటే ఏంటి అసలు? ఈ మన్నా టేస్ట్ ఎలా ఉంటుంది? మన్నా అంట తేనెలో ముంచిన కొత్తిమీర గింజలు, తేనెలో నానబెట్టిన కొత్తిమీర గింజలు. కొత్తిమీర గింజలు అంటే ఏంటి అర్థం? ధనియాలు. ఈ ధనియాలు ఎలా ఉంటాయి? రేఫర్స్లా ఉంటాయి, అవునా? కట్ చేస్తే ఓపెన్ చేస్తే రేఫర్స్లా ఉంటాయి, పొరల్లాగా. అంటే దాన్ని మనము దీంట్లో తేనెలో నానబెట్టేసి తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్. సేమ్ లైక్ సింపుల్. మనం రేఫర్స్ తిన్నామా ఎప్పుడైనా? రేఫర్స్ మధ్యలో హనీ ఫ్లేవర్ ఉంటుంది.
సేమ్ ఆ రేఫర్ ఎలాగైతే నోట్లో వేయగానే ఆ రేఫర్ కరిగిపోద్ది, అవునా కదా? అటువంటి రేఫర్స్ లాగా ఉంటాయి. సో అంత మంచి టేస్ట్ ఉండేది. అయితే దీనికి మన్నా అని పేరు ఎందుకు వచ్చింది? మన్నా అంటే ఏంటి అర్థం? మన్నా అంటే ఏంటో తెలుసా అర్థం? ప్రతి పేరుకి ఒక అర్థం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ప్రతి పేరుకి ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు మోషే గారు అంటే అర్థం ఏంటి తెలుసా? మోషే గారికి పేరు అర్థం ఏంటి చెప్పండి. నీవు నీటి నుంచి తీయబడితివి గనుక నీటిలోనే నువ్వు నాకు దొరికావు గనుక ఆ యొక్క మరి ఫరో కుమార్తె మోషే అని పేరు పెట్టింది, అవునా? ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ఏమండి? మరి మరి మోషే గారి భార్య సిప్పోరా అంటే అర్థం ఏంటి? ఒక బర్డ్, ఒక పిట్ట, బర్డ్. ఓకే, కొడుకులు ఇద్దరు, మోషే గారికి ఇద్దరు కొడుకులు పేర్లు చెప్పండి. గెర్షోము, ఎలియాజర్. రెండో కొడుకు పేరేంటి? గెర్షోమ్ అనే పేరు ఎందుకు పెట్టారు? గెర్షోమ్ అంటే నేను పరవాసిగా వచ్చి మిద్యానీయుల ప్రాంతంలో ఉన్నాను కనుక, అంటే ఐఎమ్ ఎ స్ట్రేంజర్, సో కాబట్టి గెర్షోమ్ అని పేరు పెట్టుకున్నాడు. మరి రెండో పేరు ఎలియాజర్ అంటే అర్థం ఏంటి? ఎల్ అంటే దేవుడు నాకు సహాయుడు. ఎలియాజర్ అంటే అర్థం ఏంటండి? నాకు సహాయుడు, దేవుడు నాకు సహాయుడు, ఎలియాజర్. మరి మీకు మరి ఈ విధంగా పేర్లకు చాలా ప్రాధాన్యత ఉంది. సో కాబట్టి మన్నా అనే పదం ఎలా వచ్చింది రాసుకోండి. 15వ వచనంలో చూడండి, దాని మీనింగ్ ఉంటుంది. 15వ వచనం చూడండి. ఇజ్రాయేలీలు దేన్ని మన్నాను చూచారంట. ఫస్ట్ టైము మన్నా కురిసింది 15వ అధ్యాయంలో కురిసింది. 15వ అధ్యాయంలో మన్నా కురవగానే 16వ అధ్యాయంలో ఈ 15వ వచనంలో మనకు కనిపిస్తుంది మన్నా కురవగానే ఇది ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇది ఏంటిది, వెరైటీ ఉంది, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ఎప్పుడు చూడలేదు అని వారు అదేంటో తెలియక ఇది ఏమి అన్నారండి. చాలా అక్కడ ఆపండి. ఇది ఏమి అన్న దగ్గర మీకు పైన ఒక అంకి ఉంటుంది, 2 అని ఉందా? ఇప్పుడు కింద దాన్ని ఫుట్ నోట్లో చూడండి. హెబ్రీ భాషలో మన్నా అంటే సింపుల్. మన్నా అనే పదం ఇది ఏమి, సింపుల్. ఏంటిది? ఇదేంటో తెలియదు కనుక దానికి ఇది ఏమి అన్న పదమే వాడారు. వాస్తవానికి వారు మన్హు అన్నారు దాన్ని. ఏంటి? మన్నా అనలేదు, మన్హు. హీబ్రూ భాషలో మన్హు అని రాసుకోండి, MANHU, మన్హు అంటే వాట్ ఈస్ దిస్? చూశారు, అరే ఇదేంటిది, చాలా విచిత్రంగా ఉంది, ఇదేంటో చాలా తేనెలో ముంచిన గింజలుగా ఉన్నాయి, వాట్ ఈస్ దిస్ అని ఒక ప్రశ్నతో కూడిన పదం, ఎక్స్క్లమేటరీ మార్క్, మన్హు అన్నారు. ఆ మన్హు అన్న పదం నుంచి మన్నా అనేది పిలవడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇక నుంచి మన్నా అని పిలవడం మొదలుపెట్టారు. దేవుడు మన్నాను కురిపిస్తానని అనలేదు ఆయన, ప్రతిరోజు మీకు ఆహారం పంపిస్తానన్నారు. ఏమండి? రైట్. ఇప్పుడు దీంతోపాటు ఇక్కడ మనకి మరి రోజు మన్నా అంటే కష్టం కదా సార్. సాయంత్రం అయ్యేసరికి మాకు ఏం కావాలి సార్? కాదు సార్, సాయంత్రం అయ్యేసరికి మాకు కొండలు గుర్తొస్తున్నాయి సార్. ఎక్కడ కొండలంట తెలుసా మీకు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తెలుసా? వీళ్ళు మామూలు డబల్ కా మీటా, వీళ్ళు డబల్ మసాలా బ్యాచ్. వీళ్ళకి రోజు మాంసం లేకపోతే ముద్దదే కదా. పోనీ మనము తింటాం అప్పుడప్పుడు రెగ్యులర్గా మాంసం, కానీ వీళ్ళు తిండి ఎలా ఉంటుందంటే చెప్తాను, బైబిల్లో తర్వాత ఉంటుంది, మీకు చరిత్రలో వస్తుంది. వీళ్ళు గొంతులోకి ఇక్కడ దాకా నింపుకుంటారంట మాంసాన్ని, ఇక్కడ దాకా నింపుకుంటారంట. నింపుకున్న మాంసం వినండి, నింపుకున్న మాంసం తేనుపు వచ్చినప్పుడు, వచ్చినప్పుడు జనరల్గా హెవీగా తిన్నాక తేనుపు వస్తుంది. తేనుపు వచ్చినప్పుడు ఆ మాంసం ముక్కలు ముక్కుల్లో పడొస్తాయంట. అంత దాకా తింటారంట. అంత మాంసాహారాన్ని
ఇష్టపడతారంట. ఏంటి జనరల్గా మనకి పొరబోయి తేనిపు వస్తుందా? కొన్నిసార్లు గబుక్కన అన్నం మెతుకులు చారు అన్నం తిన్నప్పుడు గబుక్కన పొరబోయి ఆ పైన కొండనాలికి నుంచి అంగుట నుంచి ముక్కులో పడి వచ్చేసి గబుక్కన తుమ్ముతాం, ముక్కులోకి చిన్న ఆహారం ముక్కలు వచ్చేస్తాయి. అలాగనే వీళ్ళు తిన్న ఆహారం అంట ఉందమ్మా, బైబిల్లో ఉంది. అది ఆడవాళ్ళు ఏదో విచిత్రంగా చూస్తున్నారు. అర్థమవుతుందా? ఈ మాంసం ఎందుకంటే పొట్ట నింపుకుంటే సరిపోద్ది, పొట్ట నుంచి ఈ యొక్క అన్నవాహిక నుంచి గొంతులో ఇక్కడే ఉంటుందంట రెడీగా. ఆడు తేనుపు తీయగానే గబుక్కన ముక్కులో పడి మాంసం ముక్కు వచ్చేస్తుంది. నాకు తెలిసి అది ఎందుకులో వేస్ట్ చేయడం అని మళ్ళీ నోట్లో పెడతాడేమో దరిద్రులు. అంత మాంసాహారానికి ఇష్టపడేవాళ్ళు. ఏమండి? సో కాబట్టి 12వ వచనం 13వ వచనం చదవండి. అంట సాయంకాలమున మార్నింగ్ మీరు మన్నా తినండి, కానీ నైట్ అయితే మాత్రం మీకు మంచి దమ్ బిర్యానీ అన్నారంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆహారము ఇగో వీళ్ళు వండుకోవసం లేదు. అయ్యా మరి మాంసం అన్నారు కదా, మాంసం ఎలాగా వండుతారండి? మాంసం వండడం కాదు, ఆకాశంలోనే ప్రిపరేషన్ అయిపోద్దంట. ఆకాశంలోనే ప్రిపేర్ అయిపోయి మరి నేల మీద పడితే మరి ఇసుక కదా అంతా అంటుకుపోద్ది కదా. చూడండి దేవుడు ఎంత కేరింగ్గా చూడండి. నేల మీద పడినప్పుడు అది వారు తీసుకొని తింటే మొత్తం అంతా ఎడారి ఇసుక అంతా అంటుకుపోద్దని దేవుడు ఒక మంచు పొర వేశారంట. మంచు పొర కిందన ఏది పడినా అది ఇసుక కాదు కదా, ఏది అంటుకున్నది. ఆకాశంలోనే ప్రిపేర్ అయిపోయి ఏది దేవుడే నేరుగా షెఫ్ని క్రియేట్ చేస్తారు అక్కడ ఆకాశం మధ్యలో. రెడీమేడ్ కుక్ అయిపోయిన మాంసాన్ని వీరికి ప్రతిరోజు రాత్రి కురిపించేవారంట. రాత్రి ఏం కురుస్తుంది? మంచు కురుస్తుందా? ఆ మంచు మీద ఈ మాంసం పడేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. తెల్లవారు కూడా మంచు పడుతుంది కదా, ఆ మంచు మీద మన్నా కురిసేదంట. అంటే ఏ ఆహారము కూడా పాడవకుండా ఉండాలంటే మంచుని కూలింగ్ అన్నమాట. చక్కగా మంచు వేసి ఆ మంచు మీద ఫుడ్ ఏర్పాటు చేస్తారు. ఇలాగన మాంసం ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు సాయంత్రం సాయంకాలమున మీరు మాంసం తిందురు, సాయంకాలం మీరు మాంసం తింటారు, ఉదయం ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు అది దేవునికి స్తోత్రం. నేను ఏమాత్రం తక్కువ చేయను మీకని మీ దేవుడైన యెహోవాని నేనని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే దేవుడైన యెహోవానని తెలుసుకుంటారంటే అర్థం ఏంటి? కన్న తండ్రి ఏ పిల్లలు పస్తులు ఉండటం ఇష్టపడారు. సో నీకు సమృద్ధిగా పెట్టినప్పుడు నీకు అర్థమవుతుంది నేను నీ కన్న తండ్రినని. అర్థమవుతుందండి? నేను నీ కన్న తండ్రిని, నిన్ను సృష్టించిన దేవుడినని నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ ఆహారాన్ని అమ్మా ఏంటమ్మా వెళ్తావా? వెళ్ళిసరా. ఏంటి రమ్మన్నాడా? సరే టైమింగ్ చెప్పు. 31:50. మరి ఈ మన్నాను దేవుడు కొన్ని ప్రత్యేకమైన సూచనలు చెప్పారు. ఓకే, ఏం చెప్పారు మీరు తర్వాత చదివితే. ప్రతి ఒక్కరూ నీకు ఎంత కావాలో అంత మన్నాను తీసుకొచ్చి నీ గుడారంలో పెట్టుకోవాలి. ఒకవేళ కానీ రెండవ రోజు కోసం కానీ ఎక్స్ట్రా కక్కుర్తి పడి తెచ్చావా అది నిలవదు, బూజు పట్టేస్తుంది అంతే. ఏ రోజుకి ఎంత కావాలో అంతే. అంతేనా? మనం కూడా ఏం చేస్తాం? ఎక్స్ట్రా తెచ్చుకుంటాం లేదా? మనకు ఎక్స్ట్రా వద్దు. మన జీవితంలో కూడా ఎక్స్ట్రాలు వద్దు. మనకు ఎంత కావాలో అంతే చాలు. అత్యాశకు పోతే అది నిలవదని సూత్రం దేవుడు మానవుడికి నేర్పిస్తున్నారు. సో మనము కూడా ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఎక్స్ట్రా వద్దు. మనకి ఎంత కావాలో మన పరిచర్యకు, మన ఇంటికి, మన బిడ్డలకు ఎంత కావాలో అంతే. చాలా అత్యాశ కోసం వెళ్ళకండి.
అత్యాశ కోసం వెళ్ళకండి. అదేంటండి మరి ప్లానింగ్ ఉండాలి కదా, ప్లానింగ్ ఉండాలి. 4 తరాల వరకు తినేంత వరకు వద్దు, మనకొద్దు. అంతేనా? అంతేనా? 4 తరాలు తిన్నా, కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించాలని అత్యాశతో ఉంటారండి. మనకైతే ఆ స్థితి లేదు కదా. మనం అసలు రోజు జీతమే చాలదు మనకి. 10వ తారీఖులో అవునా కదా? అవునా? 10వ తారీఖు జీతం వస్తుంది, 15వ తారీఖు ఖాళీ, 20వ తారీఖు నుంచి మళ్ళీ అంతేనా? 20వ తారీఖు అంట మళ్ళా 10 ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే దినం అంట. అంతేనా? మనందరి పరిస్థితులు అంతే కదండి. సో ఇది మంచిదా, లేకపోతే ఇది ఆశీర్వాదమా, లేకపోతే ఇది దౌర్భాగ్యమా? మరి ఈ రోజుల్లో వాక్యాలు ఎలా ఉన్నాయండి? నువ్వు ప్రేయర్కి రా, నువ్వు ఏటీఎం కార్డు బయటికి తీ, దానికి నేను నూనె రాసి బొట్టేడతాను, నువ్వు ఇంటికి వెళ్ళే లోపు ₹1,00,000 అకౌంట్లో పడిపోతాయి, చెక్ చేసుకోండి. మళ్ళీ ఒక మేడం వస్తారు, ఏమండి నాకు ₹500 అకౌంట్లో పడిపోయండి. అదే బై మిస్టేక్ ఏ అకౌంటోడో ఎవడో పంపించుంటాడు. దానికి వీళ్ళు సాక్ష్యాలు ఎలా చెప్పిస్తుంటారంటే ₹500 పడిపోయంట, చాలా అద్భుతం, చప్పట్లు కొట్టండి అని. ఏది 500కా? ఏమంటే అంత దౌర్భాగ్యమైన ప్రసంగాలు ఎలా ఉన్నాయండి? ఇది అంత దౌర్భాగ్యంగా ఉన్నాయండి, చాలా దారుణంగా ఉన్నాయండి సాక్ష్యాలు. ఏమండి నేను ఒక నోటు నెంబర్ చెప్తాను, ఆ నోటు ఎవరి దగ్గర ఉంది, నెంబర్ మీద సీరియల్ నోట్ ఉంటుంది కదా, నోటు చెప్తారండి. ఏదో ఇప్పుడు ఒక 500 మంది ఉన్నారండి సభలో, 500 మంది దగ్గర ₹100 నోట్లు ఉండకుండా ఉంటాయా లేదా? ప్రతి దాంట్లో అంకెలు ఉంటాయి కదా, ఎవడికొకడికి మ్యాచింగ్ అయిపోద్ది. అంతే. ఆ నెంబర్ చెప్తే లాస్ట్ 3 నెంబర్లు 4, 3, 5 నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఆ 4, 3, 5 వీళ్ళు వెంటనే అందరూ ₹100 నోటు తీయడం అంట, వీళ్ళ దగ్గర ఉన్న ఏదో అన్ని ఆ పాస్ట్ గారు ఉందండి అని రావడం. ఆ నోటు ఉన్నోడికి ఇప్పుడు ప్రార్థన, స్పెషల్ ప్రేయర్. నిన్ను దేవుడు అంటే నోటుతో పిలుస్తాడా? అదే చెప్తున్నాను. అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే దౌర్భాగ్యమైన ప్రసంగాలతో ఇప్పుడు క్రైస్తవ్యాన్ని తప్పుడు దారి పట్టిస్తున్నారు. దేవుని దగ్గరికి రా, నీకు ఎలాని ఆస్తి వచ్చేస్తుంది, అప్పులు తీరిపోతాయి, ఇంకేదో వచ్చేస్తుంది. దేవుడు చెప్తున్న విధానం ఏంటి? నీకు నేను ఏ రోజుకు ఆ రోజు ఇస్తానంతే. నీకు ఒడిలో వేసేసి ఏదో నింపేసి ఏదో చేసేస్తాను కదా. నువ్వు నా మాట వింటే నీకే తక్కువ కాకుండా నేను చూస్తాను. ఏంటంట? ఆకలి కొనవు. నువ్వేంటి ఆకలి కొనవు, నువ్వు అప్పుల పాలవ్వవు, అంతే. అర్థమవుతుందండి? ఏ రోజుకు ఆ రోజు నీకు ఏది కావాలో అది నేను ఇస్తాను, నీకు ఏ కొదువ కలగకుండా నేను చూసుకుంటాను. అంటే జాగ్రత్త వింటున్నారే, దేవుడు వాగ్దానం అది. ఒకవేళ నీకు కొదువ అవుతుందంటే మాత్రం నువ్వేదో తేడా చేస్తున్నావు గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావు. ఏంటా మిస్టేకు? ఇచ్చిన దాన్ని దుర్వినియోగపరుచుకుంటే కొదువ అయిపోద్ది, అంతే కదండి. ఏంటోనండి చాలట్లేదు. ఎందుకు? దేవునికి కృతజ్ఞత కానుక తీయటం లేదు, దేవునికి సమర్పించటం లేదు, తెచ్చిన దాన్ని ఒబ్బిడి చేసుకోకుండా దుబారా చేస్తున్నాం. అందుకే కదా ఏ రోజుకి ఆ రోజు ఏమవుతుంది? చాలట్లేదు. అంతేనా? అవునా కదా? దేవుడు ఏమన్నారు? నేను మీకు ఇస్తాను, ఇచ్చిన దాన్ని మీరు ఒబ్బిడి చేసుకోండి, మీకైతే తక్కువ కాకుండా ఇస్తాను. అయితే ఈ షరతులు చెప్పిన తర్వాత వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎక్కువ తీసుకునేవారంట. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అయ్యా నాలుగు కరుచుకునేవారు. ఇప్పుడు వాళ్ళు ఓ డబ్బా పట్టుకెళ్ళేవారు, కుంచుడు సేరుడు. మన పాతకాలపు భాషలో ఏమనేవారమ్మా? తవ్వ, సోల, సేరు, ఉమేరు అంటే ఒక 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 క్వాంటిటీ. ఏమండి వీళ్ళు ఏం చేసేవారు? ఈ ఉమేరుని నింపేసుకొని కాదు, మనం మురిలోడి దగ్గర నొక్కేస్తాం, పైన
తలగొట్టేస్తాడు వాడు. కానీ మనం ఏం చేస్తాం, పైన వేస్తాం, గుప్పుడు పైన ఇలాగా కుప్పలాగా వేస్తాం కదా. వీళ్ళు ఏం చేశారు, ఓమేరు తీసుకెళ్ళి కుప్పలాగా వేసుకునేవారట. ఇంకా ఇంకా నింపేద్దాం, చాలదేమో అని. కానీ దేవుడు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అది ఎంతో అది అది ఓమేరు వరకే సరిపోయేటట్టు ఉంచేది. వారు ఉమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చి కొనుక్కుని వారికి ఎక్కువగా మిగలలేదు, ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకుని వారికి తక్కువ కాలేదు. కరెక్ట్గా ఒక్కొక్కరికి ఎంత కావాలో అంతే దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇలాగ చెప్పిన తర్వాత ఇంక మనం స్పీడ్కి వెళ్ళిపోతాం. కొంత మరి జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఒకరోజు తిని 4 రోజుల తర్వాత మళ్ళీ శనగ బ్యాచ్ కదా వీళ్ళ గురించి తెలుసు. వీళ్ళు నువ్వు మాకు ఎప్పుడు పెట్టావు, నువ్వు మాకు ఎప్పుడు చేసావు అంతనా, ఎంత చేసినా మర్చిపోయే స్వభావం, కృతజ్ఞతాహీనులు అంటారు. గనక దేవుడు వీరి ఉద్దేశాలు ముందే తెలుసు కనుక, రే బాబు మీరు పని చేయండి, కొంత మన్నాన్ని తీసుకోండి, ఒక ఓమేరు మన్నాన్ని. ఆ మన్నాన్ని తీసుకెళ్ళి మందస్సములో పెట్టిలో శాంపుల్ పెట్టండి. ఇక్కడ చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, వీళ్ళు గుడారంలో ఇంట్లోకి తీసుకెళ్ళిన మన్నా అయితే నెక్స్ట్ రోజుకు పాడైపోయింది. 40 సంవత్సరాలు మందస్సంలో పెట్టిన మన్నా పాడవలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందస్సంలో ఆ ఓమేరు ఎంతైతే బౌల్ ఉందో ఆ బౌల్తో పెట్టిన మన్నా 40 సంవత్సరాలు పాడవలేదు. మందస్సం వారి దగ్గర నుంచి కనుమరుగైపోయేంత వరకు కూడా ఆ మన్నా అలాగే ఉందంట. దేనికి పెట్టించారంటే ఒక సూచన. మర్చిపోతావేమో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకోవడానికి, దేవుడి యొక్క పోషణ, దేవుడు నీకు ఎలా పోషించారో మర్చిపోకుండా ఉండడం కోసం ఒక గుర్తుగా శాంపుల్ పెట్టించారు. మనం కూడా చాలా శాంపుల్స్ పెట్టుకుంటుంటాం కదా, అంతేనా? చిన్నప్పుడు బట్టలు ఉంచుకుంటాం, అప్పుడు విధానాలు, అవునా? అప్పుడు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చిన చాక్లెట్లు కవర్లు, ఈ ఆడవాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు పుస్తకాలన్నీ. డైరీ మిల్క్ ప్యాకెట్లు, మా భర్త గారు తీసుకొచ్చిన మొట్టమొదటి చీర, ఏమక్క పార్వతమ్మ అయితే ఫస్ట్ ప్రసాద్ గారు తీసుకొచ్చిన చికెన్ దమ్ బిర్యానీలో ఎముక దాచిందంట. సో అలాగనా మనమైతే దాచుకుంటాం చాలా విషయాలు. ఎందుకు? జ్ఞాపకంగా దాచుకుంటాం. కానీ దేవుడు అంటున్నారు, వినండి, దేవుడు అంటున్నారు, నేను నిన్ను ఎలా పోషించానో నీ నెక్స్ట్ తరం తెలుసుకోవాలి. ఎందుకు? ఇది వీళ్ళ కోసమనే కాదు, నెక్స్ట్ తరం, నెక్స్ట్ తరం, తరతరాలు తెలుసుకోవాలి కనుక ఇదిగో ఇది శాంపుల్గా పెట్టండి అని ఉదాహరణకి పెట్టించారు. ఇంకా అక్కడతో మనకి 16వ అధ్యాయము పూర్తయిపోయింది. ఇది ఎక్కడ ఉంటుందంటే 33వ వచనం చదవండి. కాబట్టి నీవు ఒక గిన్నె తీసుకొని ఒక ఓమేరు మన్నాను పోసి అది సంగతి. దేవునికి స్తోత్రం. రైట్. ఇక మనం 17వ అధ్యాయం వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ అధ్యాయం 17వ అధ్యాయంలో మళ్ళీ ఇంకో కొత్త రూపం ఎత్తరిల్లు, మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తరిల్లు. తెలుసు కదా, నిమిషంకి కొత్త అవతారాలు ఎత్తుతారు. ఎవరు? ఇజ్రాయేలీలు. ఏమెత్తారంట? 3వ వచనం చదవండి. అక్కడ ప్రజలు నీళ్ళు లేక, వీళ్ళు డైలాగులు ఎలా ఉంటాయంటే, వినండి, చాలే పెట్టావు భోజనం పెట్టావు కానీ దాహం వేస్తుంది, నీళ్ళు దాహంతో చంపేస్తావా ఏంటి మమ్మల్ని దాహంతో చంపేస్తావా? చూడండి, అంటే ఆకాశం నుంచి మన్నా కురిపించి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన మాంసం కురిపించిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? అంటే ఆ విచక్షణ కూడా లేదు, కామన్ సెన్స్. అయ్యో దేవుడి మీద అలాగా మనము సనగకూడదు, దేవుడిని అడగాల. అడగకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు?
దప్పికతో చంపేస్తారా మీరు, చంపడానికి కానీ తీసుకొచ్చారా మమ్మల్ని అని అంటున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోండి అండి. అలాగన వారు సనగడం మొదలు పెట్టారంట, నీళ్ళు గురించి సనగడం మొదలు పెట్టారంట. ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఏం చేయాలా? మోషే గారి దగ్గరికి వెళ్ళి, మోషే గారు మాంసం చాలా బాగుందండి, వెరీ గుడ్, అసలు ఆ కాంప్లిమెంట్ లేదు. మన్నా బాగుందని, మాంసం బాగుందని లేదు. ఏంటంటే అదేదో పాతకాల పాట ఒకటి ఉందండి. ఏంటంటే ఎదురింటి వారికి ఉందని ఒక గోలంట, మనకు లేదని ఒక గోలంట. రెండు గోలలంట, రెండు రకాల ఏడుపులంట. మనకు లేదని ఒక ఏడుపు అంట, ఎదుటింటి వాళ్ళకి ఏదో ఉందని కూడా ఏడుపు అంట. ఆ టైప్ వీళ్ళు ఏంటి. కనీసం తిన్న ఆహారానికి కృతజ్ఞతగా మోషే గారు థ్యాంక్స్ అండి, మంచి మెనూ ఏర్పాటు చేశారు, దేవుడు కృతజ్ఞత, రండి ప్రేయర్ చేసుకుందాం, కాసేపు కడుపు నిండింది, మరి తేనుపులు వస్తున్నాయి, ముక్కుల్లో పడి 4 మాంసం ముక్కలు కూడా బయటకు వచ్చాయి, కాస్త అరిగినంత వరకు కాస్త ప్రేయర్ చేద్దాం, ఆరాధన చేద్దాం అనేం లేదు. ఇప్పుడు నీళ్ళు లేకుండా మమ్మల్ని చంపేస్తాం అంటున్నారంట. కృతజ్ఞత లేదు అంటే ఎంత, ఒకసారి ఆలోచించండి. వీళ్ళతో ఎలా పడ్డారైనా ఏమండి, ఎలా పడుంటారండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులండి. అందుకే దేవుడు అన్నారు, నా ఇంటంతటిలో మోషే బహుసాత్వికుడు, నమ్మకమైన వాడు, దీన మనసు కలిగిన వాడని దేవుడు సాక్ష్యం పలికారు మోషే గురించి. మనం కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్కి నేను మన చర్చ్ అందరూ కలిసి వెళ్తాం, ఊర్లో వెళ్తుంటాం క్రిస్మస్. అవునా, నాకు ఎన్ని టెన్షన్స్ అంటే, వీళ్ళు ఎక్కారా, వాళ్ళు వచ్చారా, ట్రైన్ ఎక్కారా, లేకపోతే బస్సు ఎక్కారా లేదా, వీళ్ళు ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, అక్కడ మీటింగ్లో ఏర్పాట్లు ఉన్నాయా లేదా, రూమ్స్ ఉన్నాయా లేదా, అంటే 100 ఆలోచిస్తాను. రూమ్లో కంఫర్ట్ ఉంటుందా లేదా, వాళ్ళకి ఫుడ్ ఉంటుందా లేదా, వాష్రూమ్స్ బాగుంటాయా లేదా. మనం ప్రతి సంవత్సరం బస్సు యాత్రలాగా వెళ్తున్నాం. సో ఎన్ని హడల్స్ అండి ప్రయాణం అవుతున్నప్పుడు. మధ్యలో మరి ఏంటి, మరి స్పెషల్ టిఫిన్స్ కావాలంటే, స్పెషల్ భోజనాలు కావాలంటే, ఇక్కడ వైజాగ్ నుంచి బయలుదేరక ముందే బాబు ఇక్కడ నుంచి ఒక బెటాలియన్ వస్తుంది ఏంటి, నాన్ వెజ్ టిఫిన్స్. దానికి ఎంత మనకు ఖర్చు అవుతుంది, ఎంత ప్రయాస, ఎంత ఆలోచనలు, ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలు. ఏమండి, అవన్నీ కూడా మనం నిజంగా దేవుడు మనకు అట్టి భాగ్యం ఇచ్చారు. అయితే నేను అంటాను, మనం ఓన్లీ మెయిన్ సంఘ పెద్దల్ని ఒక 30 మందినే హ్యాండిల్ చేయలేకపోతే 6 లక్షల మందిని మహానుభావుడు ఎలా హ్యాండిల్ చేశారు ఆయన ఆలోచించండి. 6 లక్షల మందిని హ్యాండిల్ చేయడం అంటే ఆషామాషి విషయం. నిజంగా మహానుభావుడు అండి ఆయన, నిజంగా గ్రేట్. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ యొక్క సాత్వికాన్ని బట్టి నిజంగా దేవునికి స్తోత్రం. అయితే మరి మనం నెక్స్ట్ చూద్దాం. అక్కడ మరి వారికి దాహం వేసినప్పుడు నీరు కావాలి. అప్పుడు దేవుడు అన్నారు, మోషే నువ్వు భయపడకు, ఉండు, అదిగో అక్కడ బండరాయి కనిపిస్తుంది, ఆ బండరాయికి వెళ్ళి పలుకు, నువ్వు మాట్లాడు బండరాయితో, అందులోంచి నీరు నేను ఇస్తానని దేవుడు పలికారు. అది ఎక్కడ 6వ వచనంలో ఉంటుంది చూడండి. 6వ వచనంలో, ఎజుగో హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు. మోషే నీకు అదిగో ఒక బండరాయి కనిపిస్తుంది, ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి దాన్ని నీ కర్రతో కొట్టు, అందులోంచి నీరు వస్తుంది, వారికి దాహం తీరుతుంది అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే అక్కడ వారందరూ నీరుతో తృప్తి పడ్డారు. కానీ మోషే మాత్రం ఇంకా బాధలో ఉన్నారు. మోషే మాత్రం బాధలో ఉన్నారు. ఎందుకు? ఈ డిసప్పాయింట్మెంట్ ఏంటి, వీళ్ళు ఇలాంటోలా అని ఆయన ఆవేదనతో, కడుపు మంటతో, బాధతో ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టారు ఆయన. ఆ బండరాయి ఎక్కడైతే ఉందో మస్సా మెరీబా. మస్సా అంటే సనుగుడు,
మెరీబా అంటే ఆర్గ్యుమెంట్ చేయడం, వాదన. అంటే దాహం వేస్తున్నోడు దాహం కావాలని అడగకపోగా సనుగుడు, ఇంకా తిరుగు మాట లేకుండా దేవుడితో వాదన, మోషేతో వాదన. వారు దేవుణ్ణి మోషేని ఇద్దరిని కూడా వారు సనిగారు, వారు అనుమానించారు, తిరుగుబాటు చేశారు. అందుకు అక్కడ ఆ ప్రాంతానికి పేరేం పెట్టారండి? మస్సా అండ్ మెరీబా. మస్సా అంటే అర్థం ఏంటండి? సనగడం. మెరీబా అంటే అర్థం ఏంటండి? వాదించటం, తర్కవాదన. చాలే కంపడం తీసుకొచ్చావా, అలక తిన్నావు కదా నాన్న భోజనం, తింటే అయితే ఏంటి, తింటే నీళ్ళు ఇవ్వరా, ఇదన్నమాట వాదన. మర్మరింగు పక్క వెళ్ళిపోయి అందరూ కుసకుస అంటే వీడు తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి, చంపడానికి తీసుకొచ్చాడా అని ఒకళ్ళు మాట్లాడుకుంటారు. ఈ రెండు అక్కడ ఉన్నాయి. సంఘాల్లో కూడా ఇవే, సంఘాల్లో కూడా వేధించేది ఇదే. పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి ఫ్యామిలీ మీద సనుగుడు, అవునా కదా? అలా చేసే చాలామంది సంఘాలని పాడు చేస్తారు. వాళ్ళు బ్యాక్ టాక్ ఫోన్లు మాట్లాడేసుకుంటారండి. ఇక్కడ ప్రేయర్ అయిపోగానే అక్కడ బ్యాక్ టాప్. ఈరోజు చూసారా బ్రదర్, ఈరోజు మీ గురించే చెప్పారు మాస్టర్ గారి ప్రసంగం, మీకు అర్థం కాలేదా అని ఈయన కొంచెం ఎక్కిస్తుంటాడు. అవునండి, నాకు చర్చిలో ఉంటుండగానే అనిపించింది. మీకు అనిపించిందా? అయితే రైటేనండి, అయితే రైటే. అయితే చూడండి, ఇలాంటి సనుగుడు ఆ రోజు నుంచే ఉందండి. దేవుడు నిజంగా చెప్తున్నాను, మోషే గారికి అంత సాత్వికం ఇచ్చారండి. ఏమండి నువ్వు వెనక్కి వెళ్ళానా, వెనక్కి వెళ్ళాను. సో కాబట్టి వారు అలా సనిగారు. అయితే దాని తర్వాత వచ్చే సందర్భం, వారు అమాలేకీలతో యుద్ధం. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి యుద్ధం అమాలేకీలతో చేసిన యుద్ధం. ఆ మొట్టమొదటి యుద్ధం మనం చూస్తాం. అయితే ఆ యుద్ధంలో జరిగింది ఏంటంటే, జాగ్రత్తమేనండి, తల్లెత్తున వెప్చండి. యుద్ధానికి వీళ్ళకి మొట్టమొదటిసారి కాబట్టి అంతవరకు వాళ్ళకి ఇటుకలు చేయడమే వచ్చు, ఆ మట్టి పిసుక్కోవడం, ఇటుకలు చేయడం, బానిసత్వం వచ్చు తప్ప వాళ్ళకి యుద్ధాలు ఎప్పుడు రేవు. కత్తి సాము అలాంటివేవి రాదు, ఫైటింగ్లు గట్రా తెలియదు. కానీ వాళ్ళు మొట్టమొదటిసారిగా యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో 4 ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. 4 ఇంపార్టెంట్ పాయింట్స్, 4 ఇంపార్టెంట్ పర్సన్స్. ఎవరంటే, మొదటిది మోషే గారు, నాయకుడు. రెండవది యెహోషువ గారు, యుద్ధ రంగంలో ఉంటారు. మూడవది మోషే గారు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చేతులు ఎత్తు పట్టుకున్న అహరోను గారు, హూరు అహరోను. జాగ్రత్తగా గమనించండి, ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అమాలేకీలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ బండ మీద, ఆ శిఖరం మీద మోషే గారు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. ఏమండి, చేతులెత్తి ప్రార్థించినంతసేపు యెహోషువ మరి గొప్ప విజయంతో యుద్ధాన్ని గెలుస్తున్నాడంట. ఓకే, యెహోషువ గారు కాస్త ఆయన చేతులకి భారం అయిపోయి తిమ్మిరి పట్టి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే తిమ్మిరి పడతాయి కదండి. ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు చేతులెత్తి ఉంటామా? మనం ఉండగలమా? ఒక్క నిమిషం దేవునికి స్తోత్రం చెప్పండి అంటేనే 2 నిమిషాలు అలాగని దింపేస్తాం, అవునా కాదా? అంతేనా? ఒక్క చేయొద్దు అలాగా అంతలేదు. ప్రసాద్ గారు పెట్టండి సార్, ఎంతసేపు ఉంటారు? అమ్మా రాత్రికి ఒకసారి చెప్పమ్మ, ఇలాగా రాత్రికి ఒకసారి డిసిప్లిన్ ఇమ్మని. కానీ మోషే గారు దినమంతా చేతులెత్తున్నారట. అయితే ఆయన కాస్త డౌన్ అయిపోతున్నప్పుడు అక్కడ అమాలేకీలు మాత్రం గెలిచేస్తున్నారట. ఎప్పుడైతే ఆయన చేతులు దిగిపోతాయో ఆ అమాలేకీలేమో గెలిచేస్తారట. మనోళ్ళు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. మళ్ళీ చేతులు ఎత్తినప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీలు గెలిచేస్తారట, మళ్ళీ వీరు తరుగుతున్నారట. చేతులు దించేసినప్పుడు అమాలేకీలేమో ఇశ్రాయేలీలు తరుగుతున్నారట. ఇలా జరుగుతుందన్నమాట ఈ షట్లింగ్ జరుగుతుంటే
ఈ మోషే గారి యొక్క భారాన్ని బాధను గమనించిన ఇద్దరు ఎవరు? అహరోను గారు, హూరు నాయన. ఈ అహరోను గారి వయసు ఎంతండి? ఆయనకే 83 సంవత్సరాలు. మోషే గారికి 80 సంవత్సరాలు, అహరోను గారికి 83. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మోషే గారు మీరు వరి అవ్వకండి, మీ చేతులు అలా ఉండడం కోసం ఇదిగో నా భుజం అని మోషే గారు పక్కన కూర్చొని భుజం కాశారంట. అయితే ఇటువైపు అహరోను గారు భుజం మీద ఈ చేయి పెట్టారంట, ఇలాగా హూరు గారి భుజం మీద ఈ చేయి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రవక్త అయిన మోషే గారు చేతులెత్తి ప్రార్థించగా అమాలేకీల మీద గొప్ప విజయము వారికి కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అమాలేకీల మీద మొట్టమొదటిసారిగా విజయం కలిగింది. దాని తర్వాత అక్కడ ఆ ప్రాంతానికి మోషే గారు పేరు పెట్టారు, యెహోవా నిస్సి. నిస్సి అంటే యెహోవాయే నాకు ధ్వజము. ధ్వజం అంటే అర్థం ఏంటంటే బ్యానర్. బ్యానర్ అంటే ఆ బ్యానర్ ఉంటే చాలు మాకు విజయమే. ధ్వజమెత్తండి అంటారు. ధ్వజమెత్తండి అంటే ధ్వజము అంటే బ్యానర్. కానీ మనోళ్ళు మాత్రం ఎలక్షన్ టైంలో ధ్వజాలు బాగా ఎత్తుతారు. ఎందుకు? 500 బిర్యానీ పొట్లం, 500 బిర్యానీ పొట్లం. ఏమండి? కాదు, టోపీ పెట్టుకోవడం. చర్చిలోనేమో సూత్రం ప్రభాని ముసుకేస్తాం. మరుసటి రోజు సోమవారం ఆ పొలిటికల్ ర్యాలీలో వాళ్ళు టోపీలు ఇస్తారు కదా, ఆ టోపీ పెట్టుకొని నేను కారులోని కావాలని ఎలక్షన్ టైంలో ర్యాలీలు అవుతున్నప్పుడు గొడుగులు టోపీలు నేను తిరుగుతుంటాను కావాలని. ఈ ర్యాలీ టైంలో మన వాళ్ళు ఎక్కడైనా తిరుగుతున్నారని చూద్దామని ఒకసారి ఇలాగే కారు ఆపాను. అల్లంత దూరం నుంచి చూసింది ఆవిడ నన్ను. చూసేసి క్యాప్ ఇలా మూసేసుకొని అంటే లైన్ తప్పుకోకూడదు కదా, లైన్లోనే నడిచేస్తుంది. కరెక్ట్గా కారు దగ్గరికి వచ్చేసరికి క్యాప్ ఇలా మూసేసి జై 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 క్యాప్ ఇలా ఉంది కదా, కారు ఇక్కడ ఉంది. నేను చూస్తున్నాను కిటికీలో పడి, మిర్రర్లో చూస్తుంటే నేను వచ్చేసరికి ఇలాగ క్యాప్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అంటే మొహం చాటేయడం అనమాట. ఇలా చాటే జై 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 అనుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ నేను బ్యాక్ మిర్రర్లో చూసి ఏం చేస్తుందని వెంటనే మళ్ళీ అప్పుడు దాకా టోపీలు అన్న టోపేసి జై జై అనుకుంటూ. అంటే క్రైస్తవులు ఏ ధ్వజాలు ఎత్తాలి? క్రీస్తు నామము కలిగిన ఆ ధ్వజమే ఎత్తాలి తప్ప ఎవరికి కొమ్ము కాస్తావు, ఎవరికి గొడుగులు కాస్తావు నువ్వు? రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయొచ్చు కానీ రోడ్డెక్కి నినాదాలు చేయాల్సిన అవసరం లేదు అంటాను నేను. ఇక ఆ పరిగెత్తేదో సువార్త కోసం పరిగెట్టండి, దేవుని నామాన్ని ప్రకటించడం కోసం, క్రీస్తు సామ్రాజ్యాన్ని కట్టడం కోసం క్రీస్తు సువార్తను ప్రకటించండి. అది చేయటం లేదు. కానీ ఏ ధ్వజం ఎత్తుతున్నారంటే ఈ లోక సంబంధమైన ధ్వజాలు ఎత్తుతున్నారు. కానీ మోషే గారు అక్కడ ఏమన్నారండి? యెహోవా నిస్సి, దేవుడే మాకు ధ్వజముగా ఉన్నారు. ధ్వజం అంటే బ్యానర్. అంటే బ్యానర్ అంటే హూ ఆర్ యూ అంటే ఈ ఆఫీస్ ముందు బ్యానర్ పెడతారు. ఏంటండి ఆ ఆఫీస్ ఏంటండి అంటే అదొక బ్యాంక్ అండి, అదొక స్కూల్ అండి, అదొక హాస్పిటల్. అంటే బ్యానర్. మరి ఈ యొక్క ఇజ్రాయేలీలకి బ్యానర్ ఏంటంటే యెహోవాయే మా బ్యానర్, యెహోవాయే మాకు బ్యానర్. ఎవరు నువ్వు అంటే ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్. జీవము కలిగిన దేవుని పిల్లలం మేము. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మేము దేవుని పిల్లలమని చెప్పుకునేటట్టు మీరు ధ్వజమెత్తాలి. మీరు సిగ్గుపడుతున్నారా క్రీస్తు గురించి? మనుషులు ఎదుట సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడే పరిస్థితులు వస్తున్నాయంటే పరీక్షించుకో. దేవుడే నీకు ధ్వజమై ఉండాలి. నీ బ్యానర్ ఎత్తు, రైజ్ యువర్ బ్యానర్. ఏంటది? ప్రభువే నీకు ధ్వజం. అందుకే యెహోవా నిస్సి అని అక్కడ పేరు. దాని తర్వాత 16వ వచనంలో చూస్తే ఇక దేవుడు ప్రకటిస్తారు, ఇక జీవితకాలం అంతా అమాలేకీలు నాకు శత్రువులు అన్నారు. 16వ వచనం 17 అదేనండి, మనం 17వ అధ్యాయమే చదువుతున్నాం. నేను వచనాలు చెప్తున్నాను. 16వ వచనం చదవండి.
యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక చూడండి, వారి చెయ్యి దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా అంటే ఇజ్రాయేలీల మీదకి వచ్చారు కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం. తరతరముల వరకు వాళ్ళతో మీకు యుద్ధమే. ఎవరితో? నాతో పెట్టుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వారు భూమి మీద ఉన్నంత కాలము వాళ్ళకి యుద్ధమే, వారితో వైరమే ఉంటుంది తప్ప ఎందుకంటే వాళ్ళతో సమ్మతి లేదు, శాంతి సమావేశాలు లేవు, దేవుడే ఒప్పుకోలేదు. అందుకే కొన్నిసార్లు మన జీవితంలో కూడా జాగ్రత్త గమనించండి, ఇలాంటి శత్రు సైన్యం ఉంటుంది. కానీ దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తే శత్రు శైల్యాలు కనుమరుగైపోతారు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా అక్కడితో 17వ అధ్యాయము పూర్తి అయిపోయింది. ఇప్పుడు 18వ అధ్యాయంకి వస్తున్నాం. 18వ అధ్యాయంలో ఏముంటుందంటే ముఖ్యాంశాలు చెప్పేస్తున్నాను. 18వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 18వ అధ్యాయంలో మోషే గారి దగ్గరికి వాళ్ళ మామగారు ఇత్రో గారు, అలాగే తన కూతురైన సిప్పోరా, ఇద్దరు మనవళ్ళు అంటే మోషే గారి భార్య, మోషే గారి ఇద్దరు కొడుకులు, ఇత్రో అనే రఘుయేలు అనే మామగారు, వీరు మోషే గారి దగ్గరికి వచ్చి మోషే గారు చాలా బిజీగా తిరుగుతున్నారు అన్నమాట. చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. మామగారు వచ్చారు కానీ అల్లుడు గారు ఇంట్లోకి వచ్చి మామగారిని పలకరించలేదు కనీసం. అంటే అంత బిజీగా తిరుగుతున్నాడు. అయితే మోషే గారే బయటికి వెళ్ళి, అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మామగారు ఒక 5 నిమిషాలండి, ఈ విషయం ఏదో తేల్చి వచ్చేస్తానని. ఏంటి అక్కడ జరుగుతున్న సీన్ ఏంటంటే, ఇజ్రాయిలీలు తెలుసు కదా, ఎలాంటి వాళ్ళు, ఈ బ్యాచ్ తగులు బ్యాచ్ ఇది. అవునా? మాట వస్తే నోరేసి పడిపోతారు వీళ్ళు. గొడవల బ్యాచ్. ఈ గొడవల బ్యాచ్ మాట వస్తే ఏదో గొడవ తీసుకొస్తారండి. వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, ఇదన్నారు అదన్నారు అని గొడవలు తీసుకొచ్చే బ్యాచ్. అయితే రోజు పెద్ద క్యూ ఉండేదంట. 6 లక్షల మంది గొడవలు తీర్చాలంటే ఎంతండి? ఊర్లో మన సంఘం ఉంటుంది కదా, ఊర్లో సంఘాలు ఉంటాయి, గ్రూప్స్. సంఘాలు గొడవలు తీరుస్తారా లేదా? రచ్చబండ అంటారు. రోజుకు ఒక కేసు డీల్ చేస్తారు, లేదా 2, అంతేనా? ఇప్పుడు వినండి, 6 లక్షల మంది యొక్క గొడవలు ఒక వ్యక్తి తీర్చాలంటే ఎలాగండి? పెద్ద లైన్ ఉండేదంట. మోషే గారు నాకు ఎక్కువ మన్నా తీసేసుకున్నాడండి, నా దగ్గర నుంచి నా డబ్బాలోంచి ఎక్కువ తీసేసుకున్నాడు. రాత్రి అండి మంచి ఫ్రై మొక్క పడిందండి, ఆ ఫ్రై మొక్క నేను ఇలా తీసుకునేలా పాడొచ్చి లాగేసుకున్నాడండి. ఈ కక్కుర్తి గొడవలు ఇవన్నీ ఈయన సెటిల్ చేస్తుంటే మామగారు పక్కన కూర్చొని చూస్తున్నారంట. మోషే గారు టెన్షన్ అయిపోతున్నారంట. మరి అలా కాదురా నాయన, ఇలా కాదురండి, మోషే సాత్వికుడు కదా, నచ్చ చెప్తున్నాడంట. వీళ్ళు తిరగబడిపోతున్నారట. చాలాడే మాట వస్తే తిరిగి ఏమంటాడు, నువ్వు ఏమయ్యా నువ్వు తీర్పు సరిగ్గా ఇవ్వకపోయినా కొడిసివారంట. వద్దా అందరా? ఇప్పుడు కోర్టులో మనమేమో తిరిగి జవాబు చెప్పగలమా? కానీ మోషేకి అలా కాదు. మంచి తీర్పు ఇచ్చినా సరే అవతలోడు ఇతని మీద గ్రెజ్జి పెట్టుకునేవాడు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మామగారు పక్కన కూర్చొని అన్నీ చూస్తున్నారంట. మోషే విన్యాసాల పాపం కింద మీద పడుతున్నాడంట ఆయన. అప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చి, మోషే ఏం చేస్తున్నావయ్యా? ఏంటి మామగారు, హెడేక్ వచ్చేస్తుంది, అమృతాన్ని తీసురండి. సిప్పరా, ఏది అమృతాన్ని రోలాన్ని పట్టరా, నాకు బుర్ర బద్దలైపోతుంది, వీళ్ళతో నేను భరించలేకపోతున్నాను అంటే మోషే గారితో అంటారు, నువ్వు ఎక్కువ చేసేస్తున్నావు నాయన మోషే, టూ మచ్ చేసేస్తున్నావు. 6 లక్షల మందిని నువ్వు ఒక్కడిని ఎలా హ్యాండిల్ చేస్తావయ్యా? కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. నువ్వేం చేస్తావంటే నీ కిందన ఇంకా న్యాయాధిపతుల్ని నియమించు, అసిస్టెంట్ జడ్జెస్ కింద నియమించు. ఎలాగా? 10 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 1000 మందికి ఒకరు చెప్పిన ఏర్పాటు చేయి. 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మందికి ఒకడు న్యాయాధిపతి. ఆ 10 మందిలో ఏ తగు వచ్చినా అతనే డీల్ చేస్తాడు. ఏమండి? దానికి పైగా ఈ 50 మంది కలిపి ఇంకొక అధిపతి ఉంటాడు, ఇంకొక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి గొడవలు తీరుస్తాడు. దాని తర్వాత 100 మందికి కలిపి ఒక న్యాయాధిపతి, దాని తర్వాత 1000 మందికి కలిపి ఒక న్యాయాధిపతి. ఇలాగ న్యాయాధిపతులు నియమించేది. ఎలా నియమిస్తావు?
దేవుని జ్ఞానము చేత నీ వివేచన ద్వారా దేవుని ఆత్మానుసారంగా నువ్వు ఆలోచించుకొని దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వారిని ఎంచుకొని లీడర్స్ కింద పెట్టు. వాళ్ళు డీల్ చేయలేని ఇష్యూస్ ఉంటే లాస్ట్కి నీ దగ్గరికి రావాలి. ఏదో ఒకటో రెండో తప్ప మిగతావన్నీ వాళ్ళే సెటిల్ చేసుకునేటట్టు హ్యాండిల్ చేయి బాబు అని ఒక మేలైన సలహా ఇస్తాడు. అప్పుడు మోషే గారు, నా బుర్రకు తట్టలేదండి ఇదేంటండి, ఎలా తడుతుంది నేను 6 లక్షల మందిని నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు, నువ్వు అసలు తిన్నావా, భోజనం తిన్నావా? మోషే గారు తిన్నట్టు కూడా ఎక్కడ లేదండి. ఆయన నిజంగా చెప్తున్నాను, ఆయన నిజంగా గ్రేట్ అండి. ఆయన టైంకి తిన్నాడో లేదో తెలియదు, టైంకి తాగాడో లేదో తెలియదు, తినిచ్చేవారా? తినేసి అరక్క వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేవారు. ఈయన పాపం తిందామని కూర్చుంటున్నప్పుడు 4 వచ్చేస్తారు టెంట్ దగ్గరికి. ఏమిటి గొడవ? ఏదో గొడవ. అలా మామగారు మంచి సలహా ఇచ్చేసరికి, అవునండి చాలా మంచి సలహా ఇచ్చారండి, థ్యాంక్ యూ మామగారు, ఈ రోజు నుంచి ఇదే పాటిస్తానని చెప్పి అది పాటిస్తాడు. అది మనకి 8వ అధ్యాయము 18వ అధ్యాయము 21 నుంచి 24 వరకు ఉంటుందండి. మనకి సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగుండితనం లేని వారిని నువ్వు ఏర్పాటు చేసుకో. 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు కింద నువ్వు ఏర్పాటు చేయని చేస్తారు. ఆ అధ్యాయం అంతా ఆ విధంగా మామగారి యొక్క ఉపోద్ఘాతాన్ని వింటున్న మోషే గారు. మామ అల్లుళ్ళ సంభాషణ. మరి మీరు ఇంటికి వెళ్ళాక చదివితే అవన్నీ మీకు అర్థమవుతుంది. ఇక మనం ఆ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 19వ అధ్యాయంకి వచ్చేద్దాం. 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో ఏం పెద్ద విషయం లేదు, కానీ చరిత్ర కొన్ని ఆదేశాలు ఉన్నాయి. 20వ అధ్యాయములో జరిగిపోయే సందర్భానికి 19వ అధ్యాయము సిద్ధపాటు. 19వ అధ్యాయం ఏంటి? సిద్ధపాటు. ఏంటి సిద్ధపాటు అంటే, ఇప్పుడు మోషే గారు కింద మీద పడుతున్నారు కదా, ఇదంతా మామగారే చూశారంటారా, దేవుడు చూడలేదేంటి? దేవుడు కూడా చూస్తున్నారు పైనుంచి. యెహోవా కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ, మోషే చాలా టెన్షన్ అయిపోతున్నాడు, మోషేకి మనం కూడా హెల్ప్ చేద్దాం. ఏమి హెల్ప్ అంటే, మోషే అన్నారంట, ఇప్పుడు మోషే ఎందుకు టెన్షన్ అయిపోతున్నాడంటే, ఇది డీల్ చేసేటప్పుడు నీది రాంగ్, నీది రైట్ అని అన్నాడు మోషే. ఈ రాంగ్ అన్నాడు అడ్డం తిరిగాడంట. అసలు ఎందుకు రాంగో చెప్పండి, ఎందుకు రాంగు? ఎందుకంటే వాడి మనసుకి ఏమనిపిస్తుంది, అది రైట్ అనిపిస్తుంది. అంతేనా? యువతలో ఉన్న వ్యక్తి ఎవరిదాల్తో రైట్ కదా, అంతేనా? ఇప్పుడు ఇటు మంచి చెడలేకపోతున్నాడు, ఎందుకు మంచో చెప్పలేకపోతున్నాడు, ఇది ఎందుకు చెడ్డ పనో చెప్పలేకపోతున్నాడు. ఎందుకు చెబుతున్నా వినే మనస్తత్వంలో లేరు వాళ్ళు. చెడ్డదేంటి మంచిదేంటి అనేది వాళ్ళకి తెలియాలి. అందుకు దేవుడు ఏం చేయడం మొదలుపెట్టారంటే, ఇలా కాదు, మనము ఒక ధర్మశాస్త్రం రూల్స్ ఇద్దాం. అంటే చట్టం, దాన్ని ఏమంటారండి? మన చట్టం దాని చేసుకుపోద్ది అంటారు కదా, అలాగా చట్టంలో ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ యొక్క చట్టాన్ని తయారు చేసి ఇద్దామని దేవుడు నిర్ణయించుకుని అప్పుడు మోషేకి ఈజీ అవుతుంది, జనాలకు కూడా క్లారిటీ ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఏది మంచిది ఏది చెడ్డది. సో ఆ చట్టాన్ని ఇవ్వడానికి దేవుడు నిర్ణయించుకొని మోషేని పిలిచారు. మోషే రాయలగా, ప్రభు చెప్పండి ప్రభు. ఏం లేదు, ఇదిగో నేను ఈ 3 రోజుల తర్వాత ఈ యొక్క పర్వతం మీదకి నా యొక్క సన్నిధి నేను దిగి వస్తున్నాను మేఘంలో. నేను దిగి వచ్చినప్పుడు మీరందరూ కూడా నా యొక్క ధర్మశాస్త్రాన్ని విని దాన్ని మనస్కరించడానికి ముందు మీరు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అయ్యగారు, ఎలా సిద్ధపడాలి తండ్రి గారు అన్నప్పుడు, ఏం లేదు, 3 రోజుల్లో మీరు ప్రతిరోజు ఈ 3 రోజులు మీ యొక్క శరీరాన్ని శుచిపరచుకోండి, స్నానాలు చేసుకోండి, మీ వస్త్రాలు కూడా శుచిపరచుకోండి, అంటే బట్టలు కూడా ఉతుక్కోండి, బట్టలు
శరీర స్నానాలు చేయండి, బట్టలు ఉతుక్కోండి. అంత నీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? 6 లక్షల మంది బట్టలు ఉతకాలంటే ఎంత నీరు ఉండాలి? అంత నీరు ఎడారులు ఎక్కడుంది? అదే ఆ బండ నుంచి వచ్చిన నీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటర్రా నిద్రమత్తు వచ్చిందా? నిద్రమత్తు వచ్చిందా? ఒక బండ నుంచి ఒక ఇంటికే ట్యాంక్ తెచ్చేసుకుంటున్నావు. ట్యాంక్ చాలలేదని మళ్ళీ ఆర్డర్ వేసి ఆటో తెచ్చుకుంటావు, వెంటనే మోటార్ వేసి ఎక్కించేస్తావు. ఉన్న నలుగురికే 2 ట్యాంకులు చాలట్లేదు. 6 లక్షల మందికి నీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆలోచించండి. స్నానాలకి, పానాలకి, వంటకి, ఏమండి, దాహానికి, తాగటానికి, బట్టలు దుక్కోవడానికి, పిల్లడు ముడ్లు కడగడానికి. అదంటే బాగోదని అనలేదు, అన్నిటికీ. అవునా? అదే కానీ దేవుడు నీళ్ళు ఇవ్వలేదు, గబ్బు పట్టిపోతారు వీళ్ళు. అవునా కదా? కానీ దేవుడు వారి శరీరాలు కూడా అరగనివ్వలేదంట. వారి యొక్క శరీరాలు, పాదాలు అరగలేదంట, వారి చెప్పులు కూడా అరగలేదంట, వేసుకున్న బట్టలు కూడా మాయలేదంట. ఎంత అద్భుతం అండి! ఏసీ మార్నింగ్ అంతా ఏసీ, నైట్ అంతా హీటర్. ఏమన్నా ఏమన్నా ఇంత గొప్ప ఫెసిలిటీస్తో దేవుడు నడిపించారు. అప్పుడు ఇగో మోషే 3 రోజులు మీరు ప్రిపేర్ అవ్వండి. ఈరోజు, రేపు, ఎల్లుండు 3 రోజులు ప్రిపరేషన్ డే. నేను 3వ రోజు తర్వాత నేను దిగి వస్తున్నాను మీ దగ్గరికి, ఆ పర్వతం మీదకి దిగి వస్తాను. అయితే కొన్ని రూల్స్ చెప్పారు. ఏంటంటే ఆ పర్వతం చుట్టూ మీరు ఉండాల, కానీ పర్వతమును ఎంత మాత్రం ఎవ్వరు తెగించి ముట్టకూడదు, ఆ గిరి దాటి పర్వతం దగ్గరికి రాకూడదు. నా సన్నిధి దిగి వస్తున్నప్పుడు ఎవ్వరు ముట్టకూడదు. ముడితే మాత్రం స్పాట్లో చచ్చిపోతారు. పొరపాటున ఏ మేకో, గొర్రె, ఏ ఎడ్డో, ఏ పశువైనా పొరపాటున అది దాటొచ్చి ఆ యొక్క పర్వతాన్ని ముట్టినట్టుగా కానీ అక్కడికి చేరినట్టుగా వెంటనే 10,000 టన్నుల పవర్ వచ్చినట్లుగా స్పాట్లో తగలబడిపోతారు. ఎందుకంటే మై ప్రెజెన్స్ ఈజ్ సో పవర్ఫుల్. నా సన్నిధి చాలా శక్తివంతమైనది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ప్రిపేర్ అవ్వండి, శుచిపరచుకోండి, తలంటుకోండి, శుభ్రంగా స్నానం చేయండి, ఫ్రెష్ అవ్వండి, మీ మైండ్స్ ఫ్రెష్ అవ్వాలి. ఇంక రెండోది ఏం చెప్పారు? ఈ 3 రోజులు పురుషులు స్త్రీలతో సాంగత్యం చేయకూడదు, కాపురం చేయకూడదు, పవిత్రంగా ఉండాలా అని చెప్పి అందరూ సిద్ధపడండి. అయితే పర్వతం మీదకు మాత్రం ఇద్దరికి పర్మిషన్. ఒకటి మోషే గారికి, రెండోది యెహోషువ గారికి. మోషే అండ్ యెహోషువ తప్ప ఇంకెవ్వరు పైకి రావడానికి వీల్లేదు. మోషే గారు, యెహోషువ గారు, ఇంకెవ్వరూ రావడానికి వీల్లేదని దేవుడు వారికి చెప్పారు. చూడండి 10వ వచనం చూడండి, 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది ఈ మాటలన్నీ. ప్రజల యొద్దకు వెళ్ళు, పరిశుద్ధపరచమని 3వ రోజు నేను వస్తున్నాను, 3వ నాటికి సిద్ధంగా ఉండమను. దిగి వచ్చును. మేర అంటే ఒక బౌండరీ లైన్ పెట్టు, కంచివేయి, ఎవ్వడు దాటడానికి వీల్లేదు. ఆ మేర దాటితే చచ్చేడే లెక్క. మనం కూడా గిరి దాటేస్తుంటామండి. చర్చిలోని మనము పాస్ట్ గారుగా కొన్ని గిరిలు పెడుతుంటాం లేదా? గిరి దాటేస్తాం. ఆ గిరి దాటినప్పుడు నష్టం నువ్వే తెచ్చుకుంటావు, అంతే కదా? చాలు. ఇప్పుడు దాని తర్వాత ఇదంతా చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళాక. ఈ సందర్భాలన్నీ చెప్పి పర్మిషన్ ఓన్లీ ఎవరికి ఇచ్చారండి? మోషేకు, యెహోషువకు తప్ప ఇంకెవరికి, అహరోను కూడా లేదు. యెహోషువ అండ్ మోషే గారికి అసిస్టెంట్గా మరి ఏదో ఒకటి హెల్పర్ కింద యెహోషువ ఉండాలి కనుక. ఎందుకంటే ముసలాయనండి, 80 సంవత్సరాల వయసు, ఆయన మహాపర్వతం ఎక్కాలండి. బంగారక
నువ్వు దా కైలాసగిరి ఎక్కుదాం అంటే మెట్లు ఎక్కేస్తావు. మెట్లు కాదు, ఆ మెట్లు కూడా ఎక్కలేవు. రాళ్ళు రప్పలుంటే ఆ గుట్టల్లోంచి ఎక్కాలి మోషే గారు. ఆలోచించండి ఒకసారి. కానీ మరి అతనికి సపోర్ట్ ఉండాలని యెహోషువని పెట్టారు. యంగ్ కదా యెహోషువ. సో ఏం చెప్పారు? మరొక విషయం చెప్పారు. 16వ వచనంలో ఉంటుంది ఏమని? నేను దిగి వచ్చినప్పుడు మీకు ఒక బోర, మహాధ్వని, బోర ధ్వని వినబడుతుంది. ఆ వినబడినప్పుడు అందరూ రెడీ అయిపోవాలి, అందరూ రౌండ్ వచ్చేయాలన్నమాట. అందరూ టెంట్లో ఉంటారు. ఎప్పుడైతే ఆ బోర ధ్వని వింటారో అందరూ రౌండ్గా వచ్చారు. ఆ బోర ధ్వని ఇంతకీ ఎవరు ఊతున్నారు? మోషే గారా? యెహోషువ గారా? దేవుని సైన్యమే మహాశబ్దమును చేస్తాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవదూతలు. అయితే ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ 16వ వచనం చూడండి, వారు ఒక్కొక్కరు వణికిపోయారంట, హడిలిపోయారంట. ప్రజలందరూ వణికిపోయారంట. వణికిపోయి రప్పించగా యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చి చూచి అదంతా ధూమం అంటే మనం పొగ వేస్తాం కదా, ధూపం వేస్తాం కదా, ధూపంలా నిండిపోయిందండి మొత్తం అంతా. నిండిపోయి లేచాను, మొత్తం కంపిస్తుందండి. పర్వతమే దద్దరిల్లిపోతుంది. ఎందుకు? దడ 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 దడ. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే ఆ కొండ మీదకి పర్వతం మీదకి దిగి వస్తున్నాడు. తర్వాత పెద్ద శబ్దం పెరిగిపోతుందంట. చూడండి వీళ్ళిద్దరు సంభాషణ. దేవుడు మాట్లాడుతున్నారంట, మోషే గారు మాట్లాడుతున్నారంట. వీరిద్దరు సంభాషణ అవుతున్నప్పుడు చాలా విచిత్రమైన సంగతి జరుగుతుందా? చదవమ్మా. దిగి వచ్చాను, మోషేని పిలవగా మోషే పైకి వెళ్ళిపోయారు. మళ్ళీ చెప్పు శుభ్రంగా వాళ్ళకి చెప్పు ఖచ్చితంగా. తర్వాత వారి మీద పడుకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమను తామే పరిశుద్ధపరచుకుని వాళ్ళని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతులకు మెరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవాలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించదు వెళ్ళను. అందుకు యెహోవా నువ్వు దిగి వెళ్ళము, నీవును నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులను ప్రజలు నా యొద్దకు వచ్చేటట్లు మేరకూడదు. చాలు. ఈలోపు ఏంటంట, ఈలోపు వీళ్ళు ఎక్కడని ట్రై చేస్తున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళు ఎక్కడని ట్రై చేస్తారు, నువ్వు మళ్ళీ కిందకి వెళ్ళి నువ్వు చెప్పు వాళ్ళకి, లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు అని చెప్పి కిందకి వెళ్ళి మళ్ళీ అహరోను గారిని తీసుకొని రమ్మని చెప్తారు. ఎందుకంటే ఈయన పెద్ద ఆయనండి, ఒకసారి ఎక్కాడు ఆయన. దేవుడు చెప్పారు నువ్వు మళ్ళీ కిందకి దిగు, మళ్ళీ కిందకి దిగు, మళ్ళీ వెళ్ళాడు. ఏమండి అంత భీకరమైన శబ్దాల మధ్య అసలు వాళ్ళు అంటారంట లాస్ట్కి, బాబోయ్ ఇంకా ఆపేయండి, మేము భరించలేకపోతున్నాం దేవుని స్వరాన్ని, ఆ శబ్దం. కానీ ఆ శబ్దముల మధ్యలో మోషే గారికి అయితే మాత్రం ప్లెజెంట్గా దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడినట్టు ఉందంట. కానీ ఇజ్రాయేల్ కిందనున్న ఇజ్రాయేల్ జనాభాకి మాత్రం ఎలా ఉందంట, చెవులు హోరెత్తిపోయి దద్దరిల్లిపోయంట. మేము ఇక వినలేకపోతున్నాం అని చెవులు మూసుకొని మా ప్రాణాలు పోతున్నాయి, మేము చచ్చిపోతున్నాం. మన గుండెలు ఎదిరిపోతాయి కదా, ఈ డీజే వెళ్తుంటే చూడు గుండెలు ఎదిరిపోతాయి, దానికే ఎదిరిపోతుంటే దేవుని బోర శబ్దం ఎలా ఉంటుందండి, దేవుని మాటలు ఎలా ఉంటాయండి, అంత భీకరుడే మాట్లాడండి. అందుకే తర్వాత లేఖనాల్లో మునిపెన్నడు ఏ జనముతోనైనాను నేను ఇలా మాట్లాడానని దేవుడు అంటారు. ఒక సందర్భంలో ఎవరితోనైనా నేను దిగి వచ్చేలా నేరుగా ప్రజలతో మాట్లాడానా? మీకు దొరికిందా భాగ్యం? ఈరోజు మనకు దొరికిందా భాగ్యం? ఏంటి లోకంలో లేని వారికి మీకు ఉన్నదేంటి, మనకు ఉన్నదేంటి? మనతో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉండి మాట్లాడుతున్నారు. అది మన భాగ్యం. భాగ్యవంతులమా కాదా చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. భాగ్యవంతులు. సో కాబట్టి అలా సిద్ధపరిచారు, వాళ్ళు సిద్ధమయ్యారు. అయితే 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు వారికి
కొన్ని చట్టాలు ఇవ్వడానికి దిగి వచ్చి 10 ఆజ్ఞల సందర్భం మనకు కనిపిస్తుంది. 10 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు చట్టాలు. ఇది 20వ అధ్యాయంలో మనకి మొదటి 2 వచనాల్లో ఉంటుంది. చెప్తాను నేను వచనాలు. ఇప్పుడు దానికన్నా ముందుగా ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్న 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఉన్నాయా లేవా? 10 ఆజ్ఞలు పాటించాలా వద్దా? మరి ధర్మశాస్త్రం కొట్టేశాడు కదా దేవుడు. ధర్మశాస్త్రాన్ని కొట్టేయలేదండి, జాగ్రత్తగా. ధర్మశాస్త్రము వలన వచ్చిన శిక్షావిధిని కొట్టేశాడు. అయితే ధర్మశాస్త్రంలో కొన్ని పాటించకూడని ఉన్నాయి, పాటించవలసినవి ఉన్నాయి. ఏంటి? ధర్మశాస్త్రంలో 3 విభాగాలండి. మొన్నే చెప్పాను మీకు. మొదటిది మోరల్ లా, తర్వాత సివిల్ లా, తర్వాత సెరమోనియల్ లా. ఇంతకీ మోరల్ లా ఏంటి? నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ మనసు ఎలా ఉండాలి, సాటి మనిషి పట్ల దేవుని పట్ల నీ మనసు ఎలా ఉండాలి, మోరల్ లా. మరి సివిల్ లా ఏంటి? పద్ధతులు కొన్ని విధానాలు, చట్టాలు, మనుషుల మధ్య ఉండే చట్టాలు. మరి సెరమోనియల్ లా దేవాలయంలో, అదే ప్రత్యక్ష గుడారం దగ్గర దేవునికి ఆరాధన చేసే క్రమం, ఏమి అర్పించాలి, ఏమి అర్పించకూడదు, ఏమి తేవాలి, తేకూడదు, ఇవి సెరమోనియల్ లా. ఏమంటే మొదటిదండి మోరల్ లా, సివిల్ లా, సెరమోనియల్ లా. అయితే మరి క్రొత్త నిబంధనలో ఉన్న మనకి క్రైస్తవులకి ఏ నిబంధన ఉంది? మరి ఏ లా పాటించాలి? మనకు ఉన్నది ఒకటి ఏంటంటే మోరల్ లా ఒకటే. సెరమోనియల్ లా మనకు లేదు. ఎందుకు? అలా సెరమోనియల్ లా మనకుంటే ప్రతిరోజు గొర్రెపిల్లని తీసుకురావాలి మనం. ప్రతి ఆదివారం గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించాలి, అంతేనా? సో సెరమోనియల్ లా మనకు లేదు. సో కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఉన్నాయా లేదా 10 ఆజ్ఞలు అనేది, 10 ఆజ్ఞలను నేను మీకు రెఫరెన్స్ చెప్తాను. టక్క రాసేసుకోండి. మొదటి ఆజ్ఞ, మొదటి 2 వచనాలు స్పీడ్గా చదవాలి. ముందు చదివేవారు చదవండి. ముందు స్పీడ్గా చదవండి. మొదటి 2 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడను, నేను రోషము కలిగిన దేవుడను. మీరు ఏ దేవుడిని కానీ, దేవుడి యొక్క ప్రతిమలు కానీ, బొమ్మలు కానీ, అది ఆకాశం అందున్నా, భూమి అందున్నా, భూమి కింద నేల అందున్నా, ఏ రూపమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు, వాటికి పూజ చేయకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ యొక్క అర్థం ఇచ్చే ఇటువంటి ఆజ్ఞలే మన క్రొత్త నిబంధనలో రాసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. మీరు బైబిల్లోనే ఈ యొక్క 20వ అధ్యాయంలో 1వ వచనం పక్కనే రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. బైబిల్లోనే రాసేసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. చదవద్దు, రాసుకోండి, తర్వాత చదువుకోండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ 2 వచనాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 వచనాలు మనకి ఆ ఆజ్ఞను సూచించేటట్టుగా విధానం ఉంటుంది. మరిక 2:5. ఇక 2వ ఆజ్ఞ 4వ వచనం. 2వ ఆజ్ఞ 4వ వచనం. ఈ 4వ వచనం త్వరగా చదవండి సార్. మీరు 20వ అధ్యాయంలోనే ఉండండి, ఇంకేం తిరక్కండి. 20వ అధ్యాయం ఓపెన్ చేయండి. 4వ వచనం అనగానే చదవండి. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు. పూజింపు. చాలు. సో కాబట్టి దీని యొక్క రెఫరెన్స్ క్రొత్త నిబంధనలో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం అని రాసుకోండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21. ఓకేనండి, రాసుకున్నారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఆజ్ఞకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఆజ్ఞ 7వ వచనం చదవండి. డోంట్ యూజ్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్. అనవసరమైన వాటి కొరకు దేవుడి నామాన్ని మధ్యలోకి తీసుకురాకు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు అవుతాయండి.
గొడవలు అయినప్పుడు నువ్వు దేవుడు సాక్షిగా అండి, దేవుడు సాక్షిగా నేను చెప్తున్నా, దేవుడి మధ్య చాలే దేవుడు చూస్తున్నాడు నిన్ను. ప్రతి చిల్లర గొడవకి దేవుడిని తేకండి, అది పాయింట్. అర్థమైందా? దేవుణ్ణి ఆరాధించడానికి తప్ప, దేవుణ్ణి కృతజ్ఞత చెప్పడానికి తప్ప, దేవుడికి మీ అవసరాల గురించి ప్రార్థించడానికి తప్ప మరి ఏ చిల్లర గొడవ గురించి మీరు మాట వస్తే దేవుడి పేరెత్తకండి. మాట వస్తే దేవుడి సాక్షి, మాట వస్తే దేవుడి మీదొట్టు, బైబిల్ మీదొట్టు, దేవుడి మీదొట్టు, దేవుడి మధ్యలో తేకండి. నీకు వాడికి తగాదా ఉంటే నువ్వు తేల్చుకో. దేవుడి మధ్యలో తెచ్చి నీ యొక్క చిల్లర గొడవల్లో దేవుడిని అవమానించకూడదు కదా, అదనమాట. డోంట్ యూజ్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్. ఈ సందర్భం మనకి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 3 ఆజ్ఞలు అయిపోయి, ఇప్పుడు 4వ ఆజ్ఞ 8వ వచనం చదవండి. సబ్బాతు దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. సబ్బాతు దినం అంటే 7వ దినమును విశ్రాంతి దినముగా ఆచరించాలి. అయితే క్రొత్త నిబంధనలో నేరుగా సబ్బాతు అనే పదం కానీ సబ్బాతు ఒక ఆచారము కానీ లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలనేది మనకి నేరుగా కనిపిస్తుంది. అయితే మరి డిఫరెంట్గా ఇంకో మాట మనకి పౌలు గారు మాట అంటారు, కొలసీ పత్రికలో ఉంటుంది. ఏమని? నిన్ను సబ్బాతు విషయములో ఎవ్వరూ కూడా భేదము పుట్టించేటట్టు కానీ, లేకపోతే నీ మీద నేరస్థాపన చేసేటట్టు కానీ, లేకపోతే నీ మీద అభ్యంతరం చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎవరైనా ఏమండి సబ్బాతు పాటించట్లేదు ఏంటండి అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ సబ్బాతు క్రమం అనేది ఇజ్రాయేలీలకు చెప్పారు. మరి మనకేంటి అంటే మనకు పునరుద్ధానమే ఆరాధన దినం. పునరుద్ధానం ఎప్పుడు అంటే ఆదివారం అనకండి. ఇక క్రైస్తవులకి ఆదివారం పునరుద్ధానం కాదు, ప్రతిరోజు నీకు ఆరాధన దినమే. నీకు ప్రత్యేకముగా ఒక దినం లేదు. ఈ విషయాన్ని మనం కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. చదవండి కొలసీలు రాసిన పత్రిక, ముందు చదవండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడు. 2:16 అండి. కాబట్టి అన్నపానం భోజనం విషయం అంటే అప్పుడులో ఇజ్రాయేలీలకి భోజనాల విషయంలో ఆచారాలు కదా, అన్నీ పట్టింపులు కదా. అన్నపానం విషయంలో కానీ, పండుగ అమావాస్య విషయాల్లో కానీ, విశ్రాంతి దినం అనే విషయంలో కూడా మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే అసలు ఆ అవకాశమే లేదు ఎవడ అనడానికి. సో దేవునికి స్తోత్రం. అయితే ఇదే సందర్భాన్ని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఈ యొక్క సబ్బాతు విధానం గురించి, ఆరాధన విధానం గురించి రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక చదవవసరం లేదు, 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు అని రాసుకోండి. తర్వాత ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు అయిపోయి? 4 అయిపోయి. ఇప్పుడు 5వ ఆజ్ఞ 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా వాగ్దానముతో కూడిన ఆజ్ఞది. ఈ 5వ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఈ భూమి మీద నివసిస్తావని వాగ్దానము, ఆజ్ఞ, వాగ్దానముతో కూడిన ఆజ్ఞ, ఆజ్ఞతో కూడిన వాగ్దానం అని దేవుడు పలికారు. అయితే వీటిని మన క్రొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంటుంది. నీ తల్లిని తండ్రిని సన్మానించండి పిల్లలారా అని వారికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక 6వ ఆజ్ఞ 13వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు. ఈ యొక్క సూచన మన క్రొత్త నిబంధనల గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా కనిపిస్తుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఇక 7వ ఆజ్ఞ 14వ వచనం, 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు, వ్యభిచారము
చెయ్యకూడదు. ఈ వ్యభిచారము చెయ్యకూడదని బైబిల్ నిండా చాలా చోట్ల ఉంటుంది, కానీ ప్రత్యేకముగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది అనమాట. రైట్. ఇక ఇంకా ఎన్నో ఆజ్ఞ అండి? 8వ ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు. 15వ వచనం చదవండి. దొంగతనం చేయకూడదు. ఈ సందర్భాన్ని మనము క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉంటుందంటే, దొంగతనం అని కాదు కానీ నేరుగా మీ చేతులతో కష్టపడి సంపాదించుకోండి, పొరుగువాడిది ఏది కూడా ఆధారపడి వాడి మీద ఆశించి తినద్దు, వాడి మీద పడిపోయి వాలి అయిపోయి బతకద్దు. చాలామంది తెలుసు కదా, వాలి అయిపోయి బతికేస్తుంటారు, అవునా కదా? వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోయి బతికేయడం నో నో నో, తప్పు. నీ సొంత చేతులతో కష్టపడి సంపాదించి తృప్తిపడు, దేవుడు ఇస్తాడు నీకు. అది దేవుడు చెప్తున్నాడు. దొంగతనం అంటే నేరుగా మనం దొంగతనం చేయం, మనుషుల్ని అడ్డం పెట్టుకొని సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాం, అది కూడా దొంగతనమే. అది మనకి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28లో ఉంటుంది. ఇప్పుడు 9వ ఆజ్ఞ 16వ వచనం, అబద్ధ సాక్ష్యము నీ పొరుగువాడి మీద చెప్పకూడదు. ఇది మనకి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో మన క్రొత్త నిబంధనలో కూడా ఆజ్ఞగా మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఆఖరి ఆజ్ఞ 17వ వచనం, 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాడి ఇల్లు, భార్యను ఆశించకూడదు, ఇల్లును ఆశించకూడదు, ఏది కూడా నీకు అసూయ ఉండకూడదు. నాకు కూడా ఉంటేనే బాగుండు కదా అని అనుకోకూడదు. అది మనకి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏమండి? దాని తర్వాత ఇక ఈ 10 ఆజ్ఞలు ఇచ్చేసిన తర్వాత దేవుడు మరికొన్ని సూచనలు ఇచ్చారు. ఏంటంట ఆ సూచనలు వినండి. దేవుడు ఒక బలిపీఠం కట్టమన్నారు. నువ్వు బలి అర్పించడానికి తీసుకొచ్చి ఒక బలిపీఠాన్ని కడతావు. ఆ బలిపీఠాన్ని మాత్రం రాళ్లతో కట్టద్దు. దేంతో కట్టదండి? మట్టి ముద్దతో కట్టండి, మట్టితో. ఎందుకు మట్టితో కట్టాలి? మట్టితోనే ఎందుకు కట్టాలి, రాళ్లతో ఎందుకు కట్టకూడదు? ఏంటి ప్రాబ్లం? రాళ్ళతో కట్టాలన్నప్పుడు నువ్వేం చేస్తావు? రాయిని తీసుకొస్తావు, కొండ నుంచి ఒక రాయి తీసుకొస్తావు. అదేమో తిన్నగా ఉండదు, గుండ్రంగా కోణాలన్నీ రకం. నువ్వు సుత్తి శానం తీసుకొని ఏం చేస్తావు? నా సన్నిధిలో నువ్వు సుత్తి శానముతో శబ్దాలు వినబడకూడదు. నేను ఈ యొక్క శిఖరం మీద ఉన్న నా సన్నిధి ఉంది ఇక్కడ, నా సన్నిధిలో నీ గోల వినిపించకూడదు. ఇది మన జీవితానికి ఎలా సాదృశ్యం అంటే, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా గొల్లు చేయకూడదు. ఏ గొల్లు? ఈ లోక సంబంధమైన. అందుకే చర్చిలో కూర్చొని, అక్క ఈ చీర ఎక్కడ కొన్నావక్క, అంతేనా? చర్చిలో కూర్చొని ఏంటి మాట్లాడతారండి? ఏముండవు తాళి, అలాగా తాళి పలక కూడా వేస్తారా ఇలాగా? అక్క అలా కాదక్క, దించే ముందు లాస్ట్లో ఇలా జల్లు, దించే ముందు ఇప్పుడు జల్లు. ఈ వ్యర్థమైన కబుర్లు, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు, నీ లోక సాంప్రదాయమైన విషయాలు అర్థమవుతుందా? వచ్చి రాజకీయాలు మాట్లాడుతుంటారు చర్చిలో. అవసరమా? మందిలో కూర్చొని ఏం చేయాలండి? మందిరంలో కూర్చొని దేవుని ఇంటిలో రక్షణ సంగీత సునాదములే వినబడాలి తప్ప వ్యర్థమైన పదాలు కానీ భాషలో ఉండకూడదు. అవునా కదా? ఎలా గొల్లు చేశారంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీకు తెలుసు కదా. పౌలు గారు చూసి, మీరేట్రా బాబు ఎంత గోలు చేస్తారు? దేవుణ్ణి ఆరాధించవలసిన క్రమం ఓ పద్ధతిలో ఉండాలా. ఒకటి తర్వాత ఒకడు నీట్గా వచ్చి విడమర్చి మాట్లాడండి అంతే తప్ప అందరూ ఒకేసారి గొల్లు చేస్తారు. దేవుని దగ్గర శబ్దాలు, అరుపులు ఇష్టం ఉండదు ఆయనకి. నాకు కూడా నేను ఇంట్లో కేకలేస్తుంటారు వీళ్ళందరూ, అస్సలు ఇష్టం ఉండదండి. దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను, ఎవరా అందరూ పాస్టమ్ గారి వైపు చూడండి. దేవుడికి ఎలాగైతే ఇష్టం లేదో అంతే. ఈ సుత్తి శానం నాకొద్దు, ఇవన్నీ గోల. మీరు గోల చేయకండి, సైలెంట్గా. అందుకే చూడండి, సొలొమోను గారికి కూడా ఇదే ఆదేశం ఇచ్చారు దేవుడు.
సొలొమోనుకి ఏం చెప్పారంటే, నాయన నువ్వు మందిరం కట్టినప్పుడు దూరం చేసుకున్నాను. మందిరం కట్టాలని కట్టు, కానీ మందిరం కట్టేటప్పుడు కానీ రాళ్ళు చెక్కడానికి సుత్తి శానం వాడడానికి వీల్లేదు, ఒక్క సౌండ్ లేదంట. అయితే ఏం చేయాలంట, ప్రీ కార్వ్డ్ స్టోన్స్ తెప్పించాలంటే మిల్లులోనే దాన్ని చెక్కి దీనికి ఏ సైజు కావాలో ఏ కొలత కావాలో దాన్ని తయారు చేసుకొని తీసుకొచ్చి సైలెంట్గా మౌనవ్రతంగా నోరు మూసుకొని బిగించడమే తప్ప సుత్తులు శానాలు సమిటి దెబ్బలు. మనకి బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందండి గోల, అవునా కాదా? టక్ 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 ఎక్కడ వినిపిస్తుంది? కొండలు తవ్వినప్పుడు వాళ్ళు కొడతారు కదా హ్యామర్ తోటి, మిషన్ హ్యామర్, ఎంత గోలగా ఉంటుందండి. దేవుడికి అది ఇష్టం లేదంట. ఏం కట్టమన్నారు? మట్టితోనే కట్టండి, అప్పుడు రాళ్ళతో కట్టవసరం లేదు, మట్టితో కట్టండి. అయితే మరొకటి చెప్పారు, మట్టితో పాటు ఏం చెప్పారంటే మనకి ఈ ఐరన్ అదే ఈ సుత్తి శానం గురించి 25వ వచనంలో ఉంటుంది చూడండి, నీవు నాకు 24 నుంచి చదవండి. మంటి బలిపీఠం నా కొరకు చేసి మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు సమాధాన బలులు అన్ని బలులు దాని మీద అర్పించండి. నేను నా నామము జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేది. అది నేను వచ్చి ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదించేటప్పుడు అక్కడ నాకు ఏం కనిపించకూడదు, రాళ్లతో ఒకవేళ చేస్తామేమో చేయొద్దు. ఒకవేళ చేసినప్పుడు ఏమవుతుందంటే అది అపవిత్రమవుతుంది. నువ్వు తయారు చేయకూడదు దాన్ని, అది అపవిత్రమవుతుంది అని దేవుడు పలికారు. ఆగండి, నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆజ్ఞ, నీ దిగరంబరత్వం అంటే ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి, బలిపీఠం ఎక్కడ కట్టాలంటే ఇలా కట్టు, ఎత్తైన స్థలం కట్టద్దు. మెట్లెక్కి ఏం చేయాలి? మెట్లెక్కి బలిపీఠం అది బలివ్వాలి. మెట్లెక్కి అలాంటివి చేయొద్దు, కిందకు ఉండాలి. నువ్వు ఇలా నేరుగా రావాలా, బలి అర్పించి వెళ్ళిపోవాలి. ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు మనమంటే ప్యాంటు షర్ట్లు ఉన్నాయి, అప్పుడు అందరూ అంగీలు కదా, అంగీలా పైకి ఎక్కాలంటే ఏం చేస్తాడు? పైకి ఎక్కి ఆ బలిపీఠం మీదకి ఎక్కి బలివ్వాలి. అప్పుడు మళ్ళా అంగీలు కదా, నా సన్నిధిలో ఉన్నప్పుడు నీ దిగంబరత్వం నాకు కనిపించకూడదు. అవునా కాదా చెప్పండి? అవునా? లుంగీలు వేసుకొని వస్తారు, ఏమవుతుందండి? అది కరెక్ట్ కాదు. నువ్వు కిందనే ఉండాలా, అది బలిపీఠం నీ చేతికి అందుటట్టుగానే ఉండాలి. అంటే అంత పర్టికులర్గా ఉన్నారండి దేవుడు షరతులు. ఇది మనకి ఎలాగ అన్వయిస్తుంది? మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇల్లు ఒళ్ళు అన్నీ శుభ్రంగా కప్పుకొని, అందుకే చర్చికి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు ఎలా రావాలండి? ముసుగేసుకొని పద్ధతిగా, ఏమంటే లెగ్గింగ్లు వేసుకొని రావడం కాదు, ఎలాగ శుభ్రంగా నిండు వస్త్రాలు కట్టుకొని రావాలి. పురుషులు కూడా చొక్కా లేకుండా బనీన్తోటి ఎలా పెడితే అలాగ వచ్చేసి లుంగి కట్టించుకొని, నో దేవుని సన్నిధి అంటే ఆషామాషి కాదండి. ఓ పద్ధతి ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది. ఓ పెళ్ళికి వెళ్ళాలంటే 100 నాగలు 100 పట్టు చీరలు వేసుకొని ఎగాదిగా తయారై వెళ్తాం, అవునా కదా? ఏమండి? అద్దరు చొక్క చర్చికి వెళ్ళడానికి మరి శుభ్రమైన బట్టలు వేసుకుని రావండి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా మనము మర్యాద క్రమం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నారు. ఎలా పడితే అలాగా కూర్చొని ఆరాధిస్తాను, నిలబడి ఆరాధిస్తాను, పడుకొని ఆరాధిస్తాను, పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఫాలో అవ్వాలని దేవుడు వారికి చెప్పడం జరిగింది. ఈలాగన ఇన్ని షరతులతో కూడి ఆరాధన క్రమాన్ని ఇక్కడ నుంచి ఇక ఆరాధన ఎలా చేయాలి, ఏం అర్పించాలి, ఏం బలి ఇవ్వాలి, ఏం బలి ఇవ్వకూడదు, ఇవన్నీ నెక్స్ట్ 5 అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నప్పుడు వాటిలో మనం చూస్తాం. ఇక్కడితో 20 అధ్యాయాలు పూర్తి అయిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. 16 అధ్యాయములో మన్నా దేవుడిచ్చిన శ్రేష్టమైన పోషణ గురించి మనం చూసాం. మాంసాహారాన్ని చూసాం. దేవుడు వారికి ఏ రోజు కావస్తే ఆ రోజు ఆహారానికి దేవుడు వారికి ఇచ్చారని చూసాం. మరి 17 అధ్యాయంలో వారు సనిగినట్లుగా, దాహానికి సనిగినట్లుగా చూసాం. మరి బండ నుంచి దేవుడు వారికి సమృద్ధి అయిన నీరుని ఇచ్చినట్టుగా చూసాం. అలాగనే అమాలేకీలతో చేసిన మొట్టమొదటి యుద్ధంలో దేవుడు వారికి ఇచ్చిన విజయానికి మోషే గారు అక్కడ ఆ ప్రాంతానికి పేరు పెట్టారు, యెహోవా నిస్సి అనే
ఒక పేరుని మనం చూస్తున్నాం. అలాగనే 18వ అధ్యాయంలో మోషే గారు చాలా కష్టపడిపోతుంటే మామగారు వచ్చి ఇచ్చిన సలహాని బట్టి మరి అనేక మంది యొక్క మరి బాధలు కష్టాలు తగులు తీర్చడానికి న్యాయాధిపతులు నియమించడం మనం అక్కడ చూస్తున్నాం. మరి 19వ అధ్యాయం అంతా మనం గమనిస్తే మరి దేవుని యొక్క సన్నిధి దగ్గర నిలబడడానికి ఎలా వీరు ప్రిపేర్ అవ్వాలి, ముందుగా పరిశుద్ధపరచుకోవాలో 19వ అధ్యాయం అంతా మనకు కనిపిస్తుంది. ఆ కడబోర ధ్వని వినగానే అందరము సిద్ధమైపోయి ప్రభు సన్నిధికి రావలసిందిగా ఉంటుంది. ఇది ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఏమని? కడబోర శబ్దం వినమగానే దేవుని రాకడ వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగనే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా కడబోర శబ్దం వినగానే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆ మహాదూతల శబ్దముతోనూ ప్రభు మరలా దిగువచ్చును. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని లేఖనం మనకి తెస్సలోనిక పత్రికలో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా రారాజు వస్తున్నప్పుడు కడబోర శబ్దం ఉంటుంది. మనకు కూడా అలాగనే ఆల్రెడీ కడబోర శబ్దం వినబడిపోయింది. ఏంటి కడబోర శబ్దం? ఆయన రాకడ వచ్చేస్తున్నాడు. కడబోర శబ్దం ఏంటండి? జరుగుతున్న సందర్భాలు, విషయాలు దేవుడు ఆల్రెడీ చెప్పారు, పరిశుద్ధాత్మని ఇచ్చేశారు. సో ఇక మనం రెడీ టు గో. ప్రతి ఒక్కడూ ఎలా ఉండాలంటే రెడీ టు గో. రెడీ టు గో అంటే అర్థం ఏంటి? లగేజ్ సర్దుకోమని కాదు. రెడీ టు గో అంటే లగేజ్ సర్దుకోమని కాదు, అన్నీ వదులుకోమని. నువ్వు వెళ్ళాలంటే లోకాశలు వదులుకోవాలి, వెళ్ళాలంటే ఈ శరీరేచ్ఛలు మానుకోవాలి. అంటే సిద్ధపడడం అంటే అర్థం ఏంటి తెలుసా? శరీరాన్ని వదులుకోవటం, శరీరేచ్ఛలు మానుకోవటం, ఈ ఇహ సంబంధమైన బంధాలు బాంధవ్యాల్ని తెగించడం. మనం అది చేస్తున్నాం. మరి క్రీస్తు కొరకు సిద్ధపడ్డావమ్మా, నేను ఎప్పుడంటే అప్పుడు సిద్ధమండి అంటారు జనాలందరూ. ప్రభు కోసం ఎదురు చూస్తున్నానండి, నిరీక్షణ కలిగి ఉన్నానండి. అసలైన నిరీక్షణ ఏంటి తెలుసా? ఇక్కడ ఈ భూమి మీద బంధాలను వదులుకోవడమే నిజమైన నిరీక్షణ. అంతే కదండి? అంతేనా? మనమైతే ఏం చేస్తామంటే లగేజీలు సర్దుతామంట. మరి లోతు భార్య ఏం చేసిందండి? లోతు భార్య ఏం చేసింది? ఆవిడ వెళ్ళిపోవాలంటే సైలెంట్గా సామాన్లతో వెళ్ళలేదంట. సామాన్లన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయంట. ఎక్కడున్నాయి పాస్టర్ గారు? సామాన్లు పట్టరాడు. సామాన్లన్నీ మోసుకొచ్చింది. తెలుసా మీకు ఆ సంగతి? ఎక్కడో తెలుసా? ఆమె బుర్రలో, ఆమె మదిలో ఉన్నాయి. అరే ఆ బంగారు పట్టీలు ఎక్కడ పెట్టానో, ఆ కడ్డీలు ఎక్కడ పెట్టానో, ఆ కాసుల పేరు ఎక్కడ పెట్టానో, అవి ఏమవుతున్నాయో. మా ఇల్లు బాగా ప్రేమతో కట్టుకుని ఇల్లు ఎలా కాలుతుందో చూద్దామని వెనక్కి తిరిగింది. ఇవిడు కాలిపోయింది, బతుకంతా కాలిపోయింది. అంతే. చరిత్రలో మనందరికీ ఇది ఒక గుణపాఠం. మనం ప్రభు రాకడ వచ్చినప్పుడు త్వరగా పరిగెత్తుకొని వెళ్ళాలన్నటువంటి అర్థం ఏంటంటే ఇక్కడ ఆశలు వదులుకోండి, అప్పుడు మీరు సిద్ధమవునట్టు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా కడబోర శబ్దం వినగానే ప్రజలందరూ ఆ యొక్క పర్వతం చుట్టూ రావాలి. 20వ అధ్యాయం అంతా మనకు తెలుసు. మనము ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు మనకి దేవుడిచ్చారు. దాని తర్వాత బలిపీఠం కట్టమన్నారు. బలిపీఠం ఎలా కట్టాలి ఏంటనేది పద్ధతులన్నీ వివరించారు. ఈ యొక్క విధానాలతోటి మనకి 20 అధ్యాయాలు అద్భుతంగా పూర్తయ్యాయి. ఈరోజు నేర్చుకున్న సందర్భాలు చాలా మంచివి. మీరు కూడా వాటిని అన్నింటినీ మన జీవితాల్లో అన్వయించుకోవడానికి ప్రభు సహాయం కోరుకుందాం. మరి దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మరి మీరు కూడా ఈ లైవ్, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. ఇందులో చెప్పబడిన అనేక సంగతులు మనం అందరూ పాటించి ప్రభు రాకడికి సిద్ధమవుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగనే నాదొక విన్నపం, ఈ యొక్క వీడియో ద్వారా మీరందరూ దీవించబడితే దయచేసి దీన్ని ఇతరులకు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరొకరికి మేలు చేసిన వారు అవుతారు. మీరు మేలు పొందుకోవడమే కాదు, మరొకరికి మీరు దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాదు మరొక విన్నపం, యూట్యూబ్ వారి ఒక సిస్టమ్ ఏంటంటే వీడియోని లైక్ చేస్తేనే తప్ప మరి అది బయటికి ఎక్కువ మందికి పంపించరు. ఎందుకంటే మనం వీడియో వాచ్ చేస్తాం కానీ లైక్ కొట్టం. లైక్లు కొడుతున్నారంటే యూట్యూబ్ వాడు ఏమనుకుంటాడు, ఓకే పీపుల్ ఆర్ లైకింగ్ దిస్ వీడియో, సో లెట్ అస్ ప్రమోట్ దిస్ వీడియో అని ఈ వీడియోని మరికొంతమందికి ప్రమోట్ చేస్తాడు ఎనలాగ్లో సిస్టంలో. సో కాబట్టి లైక్ చేయడానికి ప్రయత్నించండి, షేర్ చేయండి. మరి ఈ వీడియోస్ రోజు ఫాలో అవుతున్నారు, ఇక్కడ దాకా మీరు వింటున్నారంటే మీరు దేవుని మీద ఆసక్తి కలిగి ఉన్నారు, ఈ వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరలా రేపటి బైబిల్ స్టడీలో
21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు మరలా ధ్యానిద్దాం. మరలా రేపు కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.